వెల్కమ్ టు స్వయం కృషి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్. హాయ్ సబ్స్క్రైబర్స్, హాయ్ ఫ్రెండ్స్, వినండి ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ సమ్ ఏంటంటే 400 యాపిల్స్ వర్ బాట్ ఎట్ 1210 రూపీస్ పెర్ 100. అంటే ఇక్కడ మనం చూసుకోవాలండి, ఇక్కడ జస్ట్ కామా పెట్టేటట్టుగా ఒకసారి చదువుకోవాలన్నమాట. 100 యాపిల్స్ అనేది 1210 రూపీస్కి కొన్నాడంట. ఓకేనా? అలాంటివి ఎన్ని కొన్నాడు ఫ్రెండ్స్? 400 యాపిల్స్ కొన్నారండి. ఎన్ని కొన్నారండి? ఇక్కడ 400 యాపిల్స్ కొన్నారండి. సరే, అండ్ వర్ సోల్డ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 860 రూపీస్. లాభం ఎంత వచ్చిందంటే 860 రూపాయలు వచ్చిందంట. అండర్స్టాండ్? సరే, అయితే ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ పెర్ డజన్ ఆఫ్ యాపిల్స్. మరి డజన్ యాపిల్స్ ఎంతకి అమ్మారు అనేది ఇక్కడ ప్రశ్న. అవునా? సరే, నేను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 1210 రూపీస్కి కొన్నారు డజన్. అలాంటివి ఎన్ని డజన్స్ అండి ఇక్కడ? సారీ, ఎన్ని హండ్రెడ్స్ అండి ఇక్కడ? 100 1210 రూపీస్ కొన్నారు. అలాంటిది 400 యాపిల్స్ అంటే మనకి ఇంటూ 4 చేయాలండి. ఏం చేయాలండి ఇక్కడ? ఇంటూ 4. అర్థమైంది కదండి ఫ్రెండ్స్? ఇక్కడ 100 యాపిల్స్ 1210 రూపాయలు కొంటే అలాంటిది 400 కాబట్టి ఇంటూ 4 వేయకూడదు, జస్ట్ ఇంటూ 400 వేయకూడదు, ఇంటూ 4 వేయాలి. ఓకేనా? సరే, ఇక్కడ చూసుకుంటే కనుక 4 0 0 4 1 4 4 2 8 4 1 4. సో ఎంత కొన్నారంటే కనుక 4840కి కొన్నారండి. అర్థమైంది కదండి? ఇక్కడ చూసుకుంటే ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? ప్రాఫిట్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 860 రూపీస్ వచ్చిందండి. ఇక్కడ ప్రాఫిట్ వచ్చే డబ్బులు ఎంత అంటే 860 రూపీస్ అండి. సరే, మొత్తానికి ఎంత కమ్మాడంటే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 5700 రూపాయలకి అమ్మాడండి. ఎంతకు అమ్మాడండి? ఇక్కడ 5700 రూపాయలకి అమ్మాడండి. సో చూసుకుంటే కనుక మరి పెర్ డజన్ ఎంత పడుతుందని అడిగారండి. సో 5700. అండర్స్టాండ్? సరేనా? అమ్మిన డబ్బులు అదే కదా, 5700 రూపాయలు. ఎన్ని యాపిల్స్ అమ్మారు? ఎన్ని యాపిల్స్ అమ్మారంటే 400 యాపిల్స్ అమ్మారండి. సరేనండి, ఇక్కడ చూసుకుంటే కనుక డజన్కి ఎన్నండి? డజన్కి 12 యాపిల్స్ ఫ్రెండ్స్. డజన్కి ఎన్నండి? డజన్కి 12. అంటే ఇలా చేయడంలో ఏంటంటే ఈచ్ వన్ యాపిల్ వస్తుందండి. ఈచ్ వన్ యాపిల్ వస్తుందండి. ఇంటూ 12 చేయడంలో డజన్ వస్తుందండి. సో ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలకు పోతే 4 1 4 3 పోతే 3 యాపిల్ 150, 3 ఏళ్ళ 21. సో చూసుకుంటే 150కి 21 కలిపితే ఏమైందంటే 171 రూపాయి అయిందండి. ఓకేనా? 171 అండి, ఆప్షన్ సి. ఓకే ఫ్రెండ్స్, టేక్ ఏ స్క్రీన్ షాట్ అండి. రైట్, నెక్స్ట్ సమ్ చూద్దామా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దామండి. ఆశీష్ హ్యాస్ 2 గ్రాండ్ సన్స్. ఆశీష్కి 2 మనవళ్ళు ఉన్నారంట. ఓకేనా? ఒకడు కేతన్ అండి, రెండోవాడు మహేష్ అంట. ఓకేనా? 2 మనవలు ఉన్నారంట అండి ఆశీష్కి. వాళ్ళిద్దరి పేర్లు ఏంటంటే కేతన్ ఒకటి పేరు, మహేష్ ఒకటి పేరు. ఓకేనండి. 15-year-old కేతన్ గెట్స్ సమ్ మనీ ఫ్రమ్ ఆశీష్ వెల్త్. అంటే ఆశీష్ నుంచి మనోడు కేతన్ అనేవాడు తీసుకున్నాడు కొంత అమౌంట్. ఓకేనా? అలాగే 16-year-old మహేష్ కూడా మిగిలింది తీసుకున్నాడు. గెట్స్ రెస్ట్ ఆఫ్ ద మనీ. ఓకేనా? అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆశీష్కి 2 మనవలు ఉన్నారు. ఒకటి పేరు ఏంటంటే కేతను, ఇంకొకటి పేరు ఏంటంటే అండి మహేష్. మరి వాడు ఏమి ఇచ్చాడు ఇక్కడ గమనించారు కదా? 15-year-old కేతన్. అండర్స్టాండ్? కేతన్ యొక్క వయసు ఎంత అండి? ఇక్కడ 15 సంవత్సరాలు. చూడండి, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 16-year-old మహేష్. మహేష్ యొక్క వయసు ఎంత అండి? ఇక్కడ 16 సంవత్సరాలండి. ఓకేనండి? బట్ కేతన్ అండ్ మహేష్ విల్ గెట్ మనీ ఓన్లీ వెన్ ద టర్న్ 23-year-old. మరి వాళ్ళిద్దరికి మెచ్యూరిటీ టైం ఎంత అంటే ఇన్వెస్ట్ చేశారు కదా, 23 ఏళ్ళు రావాలంట మెచ్యూరిటీ టైము. ఏమండి? సరే, చూసుకుంటే కనుక ఇక్కడ విషయం ఏంటంటే టిల్ దెన్ ద మనీ ఇన్ ఏ బ్యాంక్ గెటింగ్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్, చెప్పండి ఫ్రెండ్స్, 4% కాంపౌండెడ్ యాన్యువల్లీ. కాంపౌండెడ్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కల్లో ఇన్వెస్ట్ చేశారంట. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆశీష్ అనే ఒక పెద్ద ఆయన వాళ్ళిద్దరు మనవళ్ళకి కూడా డబ్బులు ఇచ్చాడు. ఓకేనా? ఏమి ఇచ్చాడు డబ్బు అంటే కనుక ఒకడికి ఏమండి 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కేతన్కి, అలాగే 16 సంవత్సరాలు ఉన్నటువంటి మహేష్కి 4% రేట్న అమౌంట్ ఇన్వెస్ట్ చేశారంట బ్యాంకులో అంట.
సరే అది ఎంతకు మెచ్యూరిటీ రావాలంట? 23 ఏళ్ళకు మెచ్యూరిటీ రావాలంట. ఓకేనండి. చూసుకుంటే దే రిసీవ్ ద సేమ్ అమౌంట్ దట్ మీన్స్ ఈక్వల్ చేసుకోవాలి. హౌ మచ్ హ్యాడ్ ఆశిష్ గివెన్ మహేష్ ఇనిషియల్లీ? ద టోటల్ మనీ విత్ ఆశిష్ వాజ్ చెప్పండి 25,500 రూపీస్. అంటే ఆశిష్ వద్ద 25,500 రూపాయలు ఉన్నాయంట. ఆ 25,500 రూపాయలు కూడా ఎవరికి ఇచ్చారండి? క్యాతన్ అనే మనవాడికి, మహేష్ అనే మనవాడికి ఇద్దరికి ఇస్తున్నారంట. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూసుకుంటే కనుక 4% ఎలా రాసుకోవచ్చు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కల ప్రకారంగా 104/100 రాసుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే కనుక PTR/100 రాసుకోవాలి. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే కనుక 1+R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n. n మీన్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే అమౌంట్ ఫార్ములా P × 1+R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక క్యాతన్కి కొంత అమౌంట్ ఇచ్చాడు. ఎంత అమౌంట్ ఇచ్చాడో తెలియదు, రైట్? ఎన్ని సంవత్సరాలు అవ్వాలండి? 15 ఏళ్ళ కుర్రగాడు 23 ఏళ్ళు రావాలంటే వాడికి 8 సంవత్సరాల మెచ్యూరిటీ రావాలా. అండర్స్టాండ్? 15 సంవత్సరాల కుర్రవాడికి ఏమండి మెచ్యూరిటీ రావాలంటే 23 సంవత్సరాలకి రావాలంటే వాడికి 8 ఏళ్ళు అవ్వాలి. 15 + 8 ఎంత? 23. అదే మహేష్ పరిస్థితి ఏంటంటే ఇక్కడ చూడండి. సో చూసుకుంటే కనుక వీడికి 104/100 హోల్ టు ది పవర్ ఆఫ్ ఇక్కడ ఏం రావాలండి? ఇక్కడ 7 రావాలి. ఫ్రెండ్స్ గమనించారా? అమౌంట్కి ఫార్ములా P × 1+R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ n ప్లేస్లో 8 వేసాను, ఇక్కడ ఈ n ప్లేస్లో 7 వేసాను. ఎందుకంటే 15 ఏళ్ళ క్యాతన్కి 23 ఏళ్ళు రావాలంటే 8 ఏళ్ళు రావాలి వాడికి మెచ్యూరిటీ. 16 ఏళ్ళ మహేష్కి 23 ఏళ్ళు రావాలంటే 7 ఏళ్ళు పెరగాల. అండర్స్టాండ్? ఇక్కడ P ప్లేస్లో ఎవరైతే క్యాతన్ ఉన్నాడో క్యాతన్ని ఇక్కడ మహేష్ ప్లేస్లో వేశాను. అండర్స్టాండ్? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 7 టర్మ్స్ ఉన్నాయండి, ఇక్కడ 8 టర్మ్స్ ఉన్నాయండి. ఆ 8th టర్మ్ క్యాన్సిల్ చేస్తే సరిపోతుందండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మనకేంటంటే 4 ఎకంతో క్యాన్సిల్ చేస్తే 4 26లు 4 పాతికలండి. K/M = ఇక్కడ M అనేది మల్టిప్లై చేస్తుంది కదా, ఎడం వైపు వస్తే భాగిస్తుంది. సో 26/25 కాస్త ఏమవుతుందంటే 25/26 అవుతుందండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక క్యాతన్ అండ్ మహేష్ 25/26 అంటే సమ్ ఆఫ్ ద రేషియో బికమ్స్ 51కి సమానం. దేనికి సమానం అండి? 51కి సమానం. అంటే 25,500 రూపాయలు అనేది వాళ్ళ తాతయ్య దగ్గర నుంచి పొందారు. 51 ఎప్పుడు 255 అవుతుందంటే చూడండి, ఇది చూసుకోండి. ఓకేనా? 51 ఎప్పుడు 25,500 అవుతుందంటే మనకి 5 టైమ్స్ అండి. ఇది రావాలంటే 255 రావాలంటే 5 టైమ్స్. అలాంటివి ఎన్ని సున్నాలు? 2 సున్నాలు. అర్థమైంది కదండి? సో వాడు ఎవరిది అడిగాడండి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరిది అడిగాడు? ఇఫ్ ద టోటల్ మనీ ఆశిష్ వాజ్ చూసుకుంటే హౌ మచ్ హ్యాడ్ ఆశిష్ గివెన్ మహేష్? మహేష్ అనేవాడు కింద ఉన్నాడు కాబట్టి 26 × 500 చేస్తే సరిపోతుందండి. ఏం చేయాలండి? ఇక్కడ 26 × 500 చేస్తే సరిపోతుందండి. సో 26 5 ఎంత అవుతుందంటే 130, పక్కన 2 సున్నాలండి. ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతుందేమో కనబడకపోద్దేమో అని చెప్పేసి రాశాను, మీకు ఇది సరిపోతుందండి. సో మహేష్ అనేది 26 కదండి, 26,500 ఎంత అంటే మనకి 13,000 రూపాయలు అవుతుందండి. సో 25 5లు 125. సో 5 1లు 5, 125కి 5 కలిపితే 13, 130 అండి. ఓవరాల్గా 13,000. ఆప్షన్ 4 అండి. ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసుకుంటే బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ద ప్రైస్ ఆఫ్ ఫ్యూయల్ డిక్రీజెస్ బై 25%, 35% అండ్ 40% ఇన్ 3 సక్సెసివ్ మంత్స్. ఓకేనండి? సక్సెసివ్ అన్నా కాంజిక్యూటివ్ అన్నా వరుస నెలల్లో తగ్గిపోతూ ఉందండి ఫ్యూయల్ కాస్ట్ అనేది. అర్థమైందండి? బట్ ఇంక్రీజెస్ బై 60% ఇన్ ద 4th మంత్. 4వ నెల ఏమవుతుందండి? పెరుగుతుందండి. ఎంత పెరిగిందండి? ఇక్కడ 60% పెరిగిందండి. వాట్ ఈస్ ద పర్సంటేజ్? ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? పెరగడమా తరగడమా? ఓకే. ద ప్రైస్ ఆఫ్ ద ఫ్యూయల్ ఇన్ ద 4th మంత్ యాజ్ కంపేర్ టు ద ఒరిజినల్ ప్రైస్. ముందున్న ధరతో పోలిస్తే చివరిసారిగా 4వ నెలకి తగ్గిందా పెరిగిందా ఓవరాల్గా చెప్పండి అని అడుగుతున్నాడు. అర్థమైందా? ఒరిజినల్గా మంత్లో ఏముందంటే మంత్లో మనకి ఏది లేదంటే ఏమనుకుంటాము? 100 అనుకుంటామండి. ఇనీషియల్గా ఏమనుకుంటామండి? 100 అనుకుంటాం ఫ్రెండ్స్. ఇంక్రీజెస్ బై అంటే పెరిగినట్లు, డిక్రీజెస్ బై అంటే తగ్గినట్లండి. అర్థమైంది కదండి?
డిక్రీజెస్ బై అంటే డిక్రీజెస్ బై 20%, డిక్రీజ్ టు 80%, డిక్రీజ్డ్ బై 30%, డిక్రీజ్ టు 70%, డిక్రీజ్డ్ బై 40%, డిక్రీజ్ టు 60%, డిక్రీజ్డ్ బై 33 and 93% అంటే డిక్రీజ్ టు మనకేమవుతుందండి 2/3 అవుతుంది. ఎందుకంటే 33 and 93% దేనికి సమానం అండి? 1/3కి సమానం. 1/3 తగ్గితే 2/3 అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిక్రీజ్డ్ బై అంటే కనుక ఏమవుతుందండి? 75% అంటే చూడండి ఫ్రెండ్స్ 3/4 అవుతుంది ఫ్రెండ్స్. 25% తగ్గిందంటే చూస్తున్నారు కదా, 25% తగ్గిందంటే 100లో 25 తీస్తే ఎంత? 75/100, 75%. అలాగే చూడండి 35% తగ్గిందంటే ఏమవుతుందండి? 65/100. అర్థమైందండి? అలాగే 40% తగ్గిందంటే కనుక మనకి 60/100 అండి. అర్థమైంది కదండి? రఫ్ క్యాలిక్యులేషన్ అది. సో చూసుకుంటే కనుక ఇది ఫస్ట్ మంత్ అండి. సెకండ్ మంత్ ఎంత తగ్గిందండి? 35% అంటే 65/100 అంటే 65/100 ఎలా రాసుకోవచ్చు అంటే సింప్లిఫై చేస్తే 13/20గా రాసుకోవచ్చు అండి. 5 13 65, 5 20 100. సో థర్డ్ మంత్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 40% తగ్గిందండి. అంటే 60/100. 60/100 అంటే ఏమవుతుందండి? ఇక్కడ 3/5 అవుతుందండి. మరి ఫోర్త్ మంత్ ఏమైందండి? ఇంక్రీజ్ బై 60%, ఇంక్రీజ్ టు 160%, 160% బికమ్స్ 8/5 అండి. ఎంతండి? 8/5. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే 25లో 100 అన్న 100కు 100 పోయింది. చూడండి ఇక్కడ పైన ఏముందంటే 4 రెళ్ళు 8. అండర్స్టాండ్? డినామినేటర్లో 5 ఒకటే ఉండిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, 13 3 39, 3 రెళ్ళు 6. అర్థమైంది కదండి? 39 6 అంటే 40 అనుకుంటే 46లో 240. 240లో 6 తగ్గిస్తే ఎంత అవుతుందండి? మనకి 234 అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, 13 3 39 ఇంటూ 6. సో చూసుకుంటే ఏమవుతుందంటే 6 9 54, 6 3 18. 18కి 5 కలిపితే 234. 234 బై ఏం చేయాలండి? ఇక్కడ 5 చేస్తే 5 5 4 20, రిమైండర్ 3, 3 పక్కన 4, 5 6 30. అర్థమైంది కదండి? రిమైండర్ 4, 4 పక్కన 0 పాయింట్ పెట్టుకోవాలి. 540 సరిపోయిందండి. 100లో ఎంత తగ్గిందన్నా? 100లో ఎంత తగ్గిందంటే చూడండి, యాక్చువల్గా 100లో 46 తగ్గిస్తే 54, కానీ 0.8 ఉంది కదా, అంటే 53.2% ఓవరాల్ డిక్రీజింగ్ అండి. 53.2% అని ఓవరాల్ డిక్రీజెస్ అండి. ఆప్షన్ బి అండి. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ 5 players ఆఫ్ ఏ క్రికెట్ టీమ్ ఈజ్ 55. 5 players ఉన్నారంట, వాళ్ళ యొక్క యావరేజ్ ఏమొచ్చి 55 స్కోర్ అంట, అంటే రన్స్. ఇట్ ఈస్ ఆల్సో అబ్జర్వ్డ్ దట్ 3 of these 5 players హ్యావ్ ఎన్ యావరేజ్ స్కోర్ ఆఫ్ 55. 5లో 3 యొక్క యావరేజ్ కూడా 55 అని అంటండి. 5 యొక్క యావరేజ్ 55, అందులో 3 యొక్క యావరేజ్ కూడా 55. వాడు ఏమి అడిగాడో చూద్దాం. వాట్ విల్ బి ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద రిమైనింగ్ 2 players? మిగిలిన 2 యొక్క యావరేజ్ అడిగాడు. సో చూసుకుంటే కనుక 55 కామన్గా తీసుకుంటే ఏమవుతుందంటే 5 - 3/2 అండి. సో 5లో 3 పోతే ఎంత అండి? 2. 2కి 2కి పోతే ఏమవుతుందండి? రిమైనింగ్ యావరేజ్ కూడా 55. ఇక్కడ గమనించండి, మీరు మామూలుగా ఇప్పుడు 5 యావరేజ్ 55 అయినప్పుడు 3 యావరేజ్ కూడా 55 అయితే మిగిలిన వాళ్ళు కూడా ఏమవుతుందండి? 55 అవుతుంది. దానికోసం మనం లెక్క కూడా చేయక్కర్లేదు. కానీ ఏదైనా సరే మనకి ఇక్కడ రఫ్ వర్క్ ఉంటే బాగుంటుంది కదా, అందుకోసం అన్నమాట పెట్టుకున్నాం. రైట్ అండి. సో నెక్స్ట్ వన్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు తర్వాతకు ఉపయోగపడతాయండి. చూడండి, ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ అంటే ఎల్సిఎంహెచ్ ఆఫ్ సమ్ అండి. 2248 and 1761 టు లీవ్ అంటే వదిలేసాడు. లీవ్ లెఫ్ట్ అన్న హ్యాడ్ బీన్ లెఫ్ట్ అన్న నో ప్రాబ్లం, వదిలేసాడు అని అర్థం. 3 and 1 రెస్పెక్టివ్లీ వరుసగా యాజ్ రిమైండర్స్ శాషాలుగా వదిలేశాడు అనమాట. అయితే ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటని అడిగాడండి. 2248 ఒక నెంబరు, 1761కి మొదటి దానికి ఏం వదిలేశాడంట? 3 వదిలేశాడంట. ఓకేనా? ఇక్కడ 3 చూశారు కదా. రెండో దానికి ఏం వదిలేశాడంట? 1 వదిలేశాడంట. సో 8లో 3 పోతే 5, 4, 22, 45. ఇది చూస్తే 1765. మరి రెండిట్లో హైయెస్ట్గా ఏ నెంబర్ పోద్దంటే చూడగానే చెప్పే విషయం ఏంటంటే వెన్ ఏ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 5, ఇట్ ఈస్ డివిజిబుల్ బై యూనిట్స్ ప్లేస్ ఆర్ లాస్ట్ డిజిట్ ఈ 0 or 5. ఏదైనా సంఖ్య 5తో నిశ్శేషంగా భాగరింపబడాలంటే
చివరంకి 0 కానీ 5 కానీ ఉండాలి. ఉన్నాయి కదా, అంటే ఖచ్చితంగా 2 కూడా దేంతో పోతాయండి, 2 5తో పోతుందండి. అంటే ప్రస్తుతానికి హెచ్ఎఫ్ అయితే 5 అండి. ప్రస్తుతానికి హెచ్ఎఫ్ ఎంత అండి ఇక్కడ 5. ఇది బాగానే ఉందండి. ఓకేనండి. ఇంకేమైనా పోద్దేమో ఒకసారి ట్రైల్ వేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ చూద్దాం 5 ఉంది కాబట్టి 5 పెట్టేయచ్చు. పోనీ ఏమైనా సరే ట్రైల్ వేద్దామా అనుకున్నారు అనుకోండి, నేనైతే ట్రైల్ వేయబుద్ది 5, ఎందుకంటే 5 ఇచ్చాడు, 5తో పోయే నెంబర్ ఎక్కడా లేదు. ఇక్కడ 24 5తో పోదు, 19 పోదు, 14 కూడా పోదు. సాటిస్ఫై అయిపోండి మీరు, 5 అని ఆన్సర్. సపోజ్ ఏంటంటే ఏ 10 ఏ 15 ఏ 20 ఏ 25 ఉన్నాయనుకోండి, 5 యొక్క మల్టిపుల్స్ ఇంకో నెంబర్ ఉందనుకోండి, అప్పుడు మనకు కాంపిటీషన్ వచ్చినట్లు లెక్క. ఆప్షన్స్లో నో కాంపిటీషన్. సో చూసుకుంటే 5 4 20, 2 5 4 20, సో 4 5 9, 5 3 15, 2 అంటే 5 5 25, 1 5 2 10. సో అందులో పోయే నెంబర్ ఇంకేం లేదండి, 449లోను దీంట్లోను. కాబట్టి హెచ్ఎఫ్ 5 అండి, ఆప్షన్ 2 అన్న రైట్ అండి. సో ఇంత దాకా వెళ్ళాల్సిన అవసరం లేదండి, మీరు సింపుల్గా చేసేసుకోవచ్చు, ఎందుకంటే 5 టేబుల్ ఇంకొకటి లేదు కనుక. రైట్ అండి. టేక్ ఏ స్క్రీన్ షాట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ద స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఈస్ 65 kmph in 35 minutes and 15 seconds. The train will cover kilometers and meters, minutes అని అడిగాడు, ఆర్ సెకండ్స్ ఏదైనా కానీ. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ద స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఎంత 65 kmph, అంటే గంటకు వచ్చేసరికి ఎన్ని కిలోమీటర్ల ట్రైన్ పోతా ఉందండి, గంటకు వచ్చేసరికి మనకు 65 కిలోమీటర్లు పోతా ఉందండి బండి. అయితే వాడు ఏమన్నాడు, ఇన్ 35 minutes 15 secondsలో ఎంత దూరం వెళ్తుంది అని అడిగాడు అనమాట. అర్థమవుతుందా చెప్పిన మాట? సరే, ఇక్కడ చూసుకుంటే కనుక విషయం ఏంటంటే మనకి చూడండి, ఇక్కడ 35 minutes అంటే టైం ఒక పక్క వేద్దాము ఏంటి, 35 minutes అండ్ 15 seconds ఇలా రాసుకోవచ్చు కదా మనం. 15 1 15 4 ఎంత దూరం వెళ్తుందో తెలీదు, కాబట్టి క్వశ్చన్ మార్క్. ఎంతైనా కానీ మనకు తక్కువ డిస్టెన్సే వెళ్తుందండి. ఓకేనా ఆస్పిరెంట్స్. చూడండి, ఇక్కడ 60 నిమిషాల్లో 65 కిలోమీటర్లు వెళ్ళే బండి 35 and 1/4 minutesలో ఎంత దూరం వెళ్తుందంటే 60తో పోలిస్తే 30 తక్కువే కదా, కాబట్టి తక్కువ జర్నీ వెళ్తుంది. సో ఎప్పుడైతే ఆర్ఎంఆర్ కిందకేసామో కాన్సెప్ట్ ఏంటయ్యా, లెస్ బై మోర్ అండి. కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ లెస్ బై మోర్, అండర్స్టాండ్. సో చూసుకుంటే కనుక ఈ రెండిట్లో లెస్ ఏది 35 and 1/4, 4 35 141 కలిపితే 141, 141/4/60 ఇంటూ 65. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే ఇక్కడ మెయిన్ ఫ్రాక్షన్ ఉందో దానికి ఎదురుగా వేయాలి, ఎక్కడ వేసేయకూడదు, ఇక్కడ కూడా వేసేయకూడదు. సో ఇదంతా ఒక భిన్నంగా కనబడుతుంది కాబట్టి దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు, అండర్స్టాండ్. సో చూసుకుంటే కనుక వినండి, 141/4 A/B/C ఉందనుకోండి ఫర్ సపోజ్. ఇదంతా ఒక భిన్నంగా కనబడితే ఏమవుతుంది, A/BC అవుతుందండి. అర్థమైంది కదండి. సో ఇక్కడ కూడా ఏంటంటే 4 × 60 వేయాలండి, ఇక్కడ ఇంటూ 65 కిలోమీటర్లు. అర్థమవుతుంది కదండి చెప్పిన మాట, 65 కిలోమీటర్లు. సో చూసుకుంటే కనుక 5 13 65, 5 12 60. సో చూసుకుంటే 13 1 13, 13 4 52, 53, 13 1 13 5 18 బై చూసుకుంటే 12 4 48. ఏమండి మనకు చూడగానే 3 ఎక్కంతో పోతున్న 3 ఎక్కం కూడా క్యాన్సిల్ చేయొచ్చు అండి. 3 6 18, 3 1 3, 3 16 48, 16 ఎక్కంతో చేయాలండి. ఇప్పుడు మనందరికి వచ్చి కదా 16 ఎక్కం. ఓకేనా. 16 3 48, రిమైండర్ 13, 13 పక్కన 1 131, 16 96, 16 112, 16 128. అర్థమైంది కదండి. 16 128, 38 ఏమా 38 వచ్చింది కదా, ఇక్కడికి ఆల్రెడీ దాదాపుగా వచ్చింది కదా. చూసుకుంటే కనుక చూడండి, 16 3 48, 13, 16 128, 28 అంటే 3 పక్కన 0 ఎంత అవుతుంది, 16 1 16, 4 14, 14 అంటే కనుక చూడండి ఇక్కడ మనకి 0 పెడితే మళ్ళీ ఏమవుతుంది, 16 9 144 ఎక్కువ అవుతుంది. 16 38.18 ఎక్కడైనా ఉందా, 38.18 అంటే ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కొద్దిగా మనకి ఇక్కడ 38.18 అనేది ఇక్కడ పాయింట్ అనేది ఇలా రాసేసారు మన వాళ్ళు. 38.18 అనేది మనకి ఇంకా డెప్త్కి వెళ్తే 75 కూడా వస్తుంది.
ఆప్షన్ బి అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 38.17 కాదు, 38.18 అనేది కరెక్ట్, రైట్ అండి. సో అది కాదండి, ఇది కరెక్ట్ అండి. అంటే పెద్ద కామ పెట్టేస్తారు మన వాళ్ళు, ఇది విషయం అండి. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఓకేనా, టేక్ ఏ స్క్రీన్ షాట్ ఫ్రెండ్స్. ఇలా చూడండి, 2 trains are moving in opposite directions at speeds of 50 kmph and 80 kmph రెస్పెక్టివ్లీ. ఓకేనండి, 2 ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్లో జర్నీ చేస్తున్నాయంట. ఎలా జర్నీ చేస్తున్నాయండి? ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో జర్నీ చేస్తున్నాయండి. ఆపోజిట్ డైరెక్షన్లో జర్నీ చేసేటప్పుడు స్పీడ్లు రిలేటివ్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి. ఎందుకంటే ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో అభిముఖంగా ఎదురెదురుగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్పీడ్లు ప్లస్ అవుతాయండి. సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ అవుతూ ఉంటుందండి. ఎక్స్ట్రా స్పీడ్ కావాల్సిన ఉద్దేశం మీద మనం మైనస్ చేసుకోవాలి, ఇదైతే కనుక ప్లస్ చేసుకోవాలండి. సరే, ద లెంగ్త్ ఆఫ్ వన్ ట్రైన్ ఈజ్, ఒక ట్రైన్ యొక్క లెంగ్త్ ఎంత ఇచ్చాడు? 480 meters ఇచ్చాడండి. ద టైమ్ టేకెన్ బై దెమ్ టు క్రాస్ ఈచ్ అదర్ ఈజ్, చెప్పండి, 28 సెకండ్లు ఒక దాన్ని ఒకటి క్రాస్ చేస్తుందంట. ఓకేనా, ద లెంగ్త్ ఆఫ్ ద అదర్ ట్రైన్ కరెక్ట్ 2 decimal places అని అడిగాడండి. డెసిమల్ ప్లేసెస్తో చెప్పాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ద ప్రైస్ ఆఫ్ ఫ్యూయల్ డిక్రీజెస్ బై 25%, 35% అండ్ 40% ఇన్ 3 successive months. ఓకేనండి, సక్సెసివ్ అన్న కాంజిక్యూటివ్ అన్న వరుస నెలల్లో తగ్గిపోతూ ఉందండి ఫ్యూయల్ కాస్ట్ అనేది, అర్థమైందండి. బట్ ఇంక్రీజెస్ బై 60% ఇన్ ద 4th month. 4వ నెల ఏమవుతుందండి? పెరుగుతుందండి. ఎంత పెరిగిందండి? ఇక్కడ 60% పెరిగిందండి. వాట్ ఈస్ ద పర్సంటేజ్? ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? పెరగడమా తరగడమా? ఓకే, ద ప్రైస్ ఆఫ్ ద ఫ్యూయల్ ఇన్ ద 4th month యాజ్ కంపేర్ టు ద ఒరిజినల్ ప్రైస్. ముందున్న ధరతో పోలిస్తే చివరిసారిగా 4వ నెలకి తగ్గిందా పెరిగిందా ఓవరాల్గా చెప్పండి అని అడుగుతున్నాడు. అర్థమైందా? ఒరిజినల్గా మంత్లో ఏముందంటే, మంత్లో మనకి ఏది లేదంటే ఏమనుకుంటాము? 100 అనుకుంటామండి. ఇనీషియల్గా ఏమనుకుంటామండి? 100 అనుకుంటాం ఫ్రెండ్స్. ఇంక్రీజెస్ బై అంటే పెరిగినట్లు, డిక్రీజెస్ బై అంటే తగ్గినట్లండి. అర్థమైంది కదండి? డిక్రీజెస్ బై అంటే డిక్రీజెస్ బై 20%, డిక్రీజ్ టు 80%, డిక్రీజ్డ్ బై 30%, డిక్రీజ్డ్ టు 70%, డిక్రీజ్డ్ బై 40%, డిక్రీజ్డ్ టు 60%, డిక్రీజ్డ్ బై 33 and 93% అంటే డిక్రీజ్డ్ టు మనకేమవుతుందండి? 2/3 అవుతుంది. ఎందుకంటే 33 and 93% దేనికి సమానం అండి? 1/3కి సమానం. 1/3 తగ్గితే 2/3 అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిక్రీజ్డ్ బై అంటే కనుక ఏమవుతుందండి? 75% అంటే చూడండి ఫ్రెండ్స్ 3/4 అవుతుంది ఫ్రెండ్స్. 25% తగ్గిందంటే చూస్తున్నారు కదా, 25% తగ్గిందంటే 100లో 25 తీస్తే ఎంత? 75/100, 75%. అలాగే చూడండి 35% తగ్గిందంటే ఏమవుతుందండి? 65/100. అర్థమైందండి? అలాగే 40% తగ్గిందంటే కనుక మనకి 60/100 అండి. అర్థమైంది కదండి? రఫ్ క్యాలిక్యులేషన్ అది. సో చూసుకుంటే కనుక ఇది 1st month అండి. 2nd month ఎంత తగ్గిందండి? 35% అంటే 65/100 అంటే 65/100 ఎలా రాసుకోవచ్చు అంటే సింప్లిఫై చేస్తే 13/20గా రాసుకోవచ్చు అండి. 5 13 65, 5 20 100. సో 3rd month ఏంటంటే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 40% తగ్గిందండి. అంటే 60/100. 60/100 అంటే ఏమవుతుందండి? ఇక్కడ 3/5 అవుతుందండి. మరి 4th month ఏమైందండి? ఇంక్రీజ్ బై 60%, ఇంక్రీజ్ టు 160%, 160% బికమ్స్ 8/5 అండి. ఎంతండి? 8/5. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే 25లో 100 అన్న 100కు 100 పోయింది. చూడండి ఇక్కడ పైన ఏముందంటే 4 రెళ్ళు 8. అండర్స్టాండ్? డినామినేటర్లో 5 ఒకటే ఉండిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, 13 3 39, 3 రెళ్ళు 6. అర్థమైంది కదండి? 39 6 అంటే 40 అనుకుంటే 46లో 240. 240లో 6 తగ్గిస్తే ఎంత అవుతుందండి? మనకి 234 అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, 13 3 39 × 6. సో చూసుకుంటే ఏమవుతుందంటే 6 9 54, 6 3 18. 18కి 5 కలిపితే 234. 234 ఏం చేయాలండి? ఇక్కడ 5 చేస్తే 5 5 4 20, రిమైండర్ 3 పక్కన 4, 5 6 30. అర్థమైంది కదండి? రిమైండర్ 4 పక్కన 0 పాయింట్ పెట్టుకోవాలి. 540 సరిపోయిందండి. 100లో ఎంత తగ్గిందన్నా? 100లో ఎంత తగ్గిందంటే చూడండి, యాక్చువల్గా 100లో 46 తగ్గిస్తే 54, కానీ 0.8 ఉంది కదా, అంటే 53
2% ఓవరాల్ డిక్రీజింగ్ అండి. 53.2% అని ఓవరాల్ డిక్రీజెస్ అండి. ఆప్షన్ బి అండి. అంటే పక్కగా చెప్పాలని అర్థం, కరెక్ట్గా డిజిబుల్ చేసి చెప్పాలని అర్థం. ఓకేనండి. ఇక్కడ ఏమన్నాడు చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో ద లెంగ్త్ ఆఫ్ ద అదర్ ట్రైన్ అంటే డిస్టెన్స్ అడిగాడు ఇండైరెక్ట్గా. సరేనండి. ఇక్కడ చూసుకుంటే డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం అండి. డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఒక టెక్నిక్ ఉంది. ఆల్ఫాబెట్స్లో మనకి డి అనేది ఫస్ట్ లెటర్ వస్తుంది. సెకండ్ వన్ ఏంటంటే ఎస్ ఫాలోస్ టీ అండి. డిఎస్టీ, డి ఈక్వల్ టు ఎస్టీ. ఈ ఫార్ములా గుర్తుంటే రిమైనింగ్ ఎస్ ఈక్వల్ టు డి బై టీని, అలాగే టీ ఈక్వల్ టు డి బై ఎస్సీని రెండు కూడా ఆటోమేటిక్గా గుర్తుంటాయండి. ఇక్కడ ఏంటంటే స్పీడ్లు ఏం చెప్పాను నేను? ఆపోజిట్ డైరెక్షన్లో ప్లస్లు చేయాలని, సేమ్ డైరెక్షన్లో మైనస్ చేయాలనే విషయం నేను చెప్పాను కదా. అదే విషయం ఇక్కడ చూసుకుంటే అది 50ని ఏంటి, ఇది 80, రెండు కలిపితే ఎంత అండి? 130 kmph ఫ్రెండ్స్. ఏంటండి ఇది? 130 kmph. సరేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఎంత టైంలో క్రాస్ వస్తుందంటే 28 సెకండ్స్లో క్రాస్ వస్తుందండి. ఎంత టైంలో క్రాస్ వస్తుందండి? ఇక్కడ 28 సెకండ్స్లో క్రాస్ వస్తుంది. అదే ఇక్కడ కేఎంపిహెచ్లో ఉండేటప్పుడు ఇక్కడ సెకండ్స్లో ఉండొచ్చా? అబ్బే ఉండకూడదండి. కేఎంపిహెచ్లో ఉండేటప్పుడు టైం అవర్స్లో ఉండాలా, ఎంపిహెచ్లో ఉండేటప్పుడు స్పీడు టైం అనేది సెకండ్స్లో ఉండాలా. మరి ఉండకూడదంటే ఏం చేయాలి? దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే 5/18తో మల్టిప్లై చేయాలా. ఏం చేయాలండి? కేఎంపిహెచ్ ఇంటూ 5/18 చేస్తే ఎంపిహెచ్లో టర్న్ అవుతుందండి. ఎందుకంటే మీకు కేఎంపిహెచ్ అంటే దాని అర్థం ఏంటి? కేఎంపిహెచ్ అంటే చూడండి, కేఎం అంటే పైది, పి అంటే ఇది గీత, హెచ్ అంటే అవర్ అండి. కిలోమీటర్కి 1000, కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1000. అవర్కి ఎన్ని సెకండ్లు? అవర్కి నిమిషాలు 60, మళ్ళీ సెకండ్లు ఎన్ని? 60. అంటే పైన 2 సున్నాలు, కింద 2 సున్నాలు పోతే ఎంత? 10/36. 10/36 ఏమవుతుందండి? 2 5లు 10, 2 18. అంటే కేఎంపిహెచ్ని టర్న్ ఓవర్ చేయాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. అండర్స్టాండ్? అది ఓకే, అది అర్థమైపోయింది, మీకు ఇబ్బంది లేదు. సరే. ఇక్కడ చూసుకుంటే కనుక ఏ ఎక్కంతో క్యాన్సిల్ చేసుకోవాలనేది మనం చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకేంటంటే 2 9లు, 2 14లు, ఇంకా ఇక్కడ 9 అంటే 3 ఎక్కంతో పోతుంది, కానీ పైన ఎక్కడ కూడా 3 ఎక్కంతో పోయే నెంబర్ కనబడట్లేదు. 130 ఏమి 3తో పోదు. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 4 కదా, 3తో పోయే ఛాన్స్ లేదు. చూడండి ఫ్రెండ్స్, 130 ఇంటూ 14 70/9 అండి. సో నీకు 7 ఎక్కం వచ్చినా పర్లేదు, 13 ఎక్కం వచ్చినా పర్లేదు, ఎక్కలు రావాలి అందరికీ కూడా. ఎక్కలు రాకపోతే లెక్కలు రావు. ఓకేనా? 13/91 పక్కన 2 సున్నాలు అన్న. 13/91 పక్కన 2 సున్నాలు బై 9. 9 చూడగానే 9 పోద్ది, కానీ రిమైనింగ్ పోవాలి కదా. పోకపోయినా పర్లేదు, పైన డెసిమల్స్లో అన్నాడు కదా, డెసిమల్స్లోనే చేయాలి, మరి తప్పదు. 9 1లో 9 లేదా 9 10లు 90, రిమైండర్ 1 పక్కన 0 10, 9 1లో 9, మళ్ళీ శేషం 1 పక్కన 0, అంటే 1 పక్కన 0 అంటే ఎంత? మళ్ళీ 10. ఏనన్నా? మళ్ళీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ డెసిమల్ పెట్టుకుంటే ఇలా వస్తుంది. ఇందులో ఆల్రెడీ ఏమి ఇచ్చాడు? 1 ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఇచ్చేసాడన్న. అంటే 2 ట్రైన్లు ఇలా వెళ్ళేటప్పుడు ఎలా కనబడతాయి? 2 పెద్ద ట్రైన్లు ఒకే ట్రైన్లో కనబడతాయి కదా. అంటే 2 డిస్టెన్స్ కలిపే వచ్చేసాయి అనమాట. అర్థమవుతుందా? అందులో ఒక ట్రైన్ యొక్క డిస్టెన్స్ తీసేయండి ఫ్రెండ్స్. 480.00 తీసేయండి. ఎందుకంటే అక్కడ పాయింట్స్ ఉండేటప్పుడు ఇక్కడ 00 అనుకోవాలి కదా మరి. సో 1 1 1 11లో 8 పోతే 3, నెక్స్ట్ 9లో 4 పోతే 5, 531.11 ఎక్కడైనా ఉందా? ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, 4 ఆప్షన్లో ఉందండి. సో చూసుకుంటే కనుక ఇది మీటర్లు అన్న. ఇదేంటది? ఇది మీటర్లు. డిస్టెన్స్ అండి, స్పీడ్ ఇంటూ టైం అండి, రిలేటివ్ స్పీడ్ ప్లస్ చేశానండి. ఎంత టైంలో క్రాస్ చేస్తాయి? 2 అంటే 28 సెకండ్లో క్రాస్ చేస్తాయండి. 5/18 ఎందుకు చేశానండి? కేఎంపిహెచ్ నీ ఎంపిహెచ్లో టర్న్ ఓవర్ చేయాలంటే, టర్న్అప్ చేయాలంటే 1000/3600తో మల్టిప్లై చేస్తే కింద మీద మనకి క్యాన్సిలేషన్ అయితే ఫైనల్గా 5/18 అండి. రేపు పొద్దున్న లైవ్ క్లాస్లో మనకు అది ఉపయోగపడుతుంది. అందుకే ఫస్ట్ క్లాస్ కాబట్టి చెప్పానండి. సో ఏదైనా టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కదమ్మా, మరి బేసిక్స్ నుంచి అయితే ఇంకా నీట్గా ఉంటుంది. సరే. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మల్టిప్లై చేస్తే 9100/9 వచ్చింది. దాన్ని 9తో మల్టిప్లై చేస్తే ఏమవుతాం వచ్చింది? ఆల్రెడీ ఒక ట్రైన్ యొక్క లెంగ్త్ ఇది T1 + T2. ఏనా? ట్రైన్ 1 లెంగ్త్, ట్రైన్ 2 లెంగ్త్. ఆ రెండిట్లో ఫస్ట్ ట్రైన్ లెంగ్త్ T1 తీసేస్తే T1కి పోతే T2 లెంగ్త్ అన్న. ఏంటిది? T2 లెంగ్త్. దట్ ఈజ్ ఆన్సర్ అండి, ఆప్షన్ 4. స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఓకే. రాము ఇన్వెస్టెడ్ సమ్ మనీ ఇన్ HDFC
అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓకేనండి ఎట్ 4% పెర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% రేట్లో ఇచ్చాడంట, పెట్టుబడి పెట్టాడంట. ఎవరు? మన రాము. మనకు తెలుసు కదా రాము ఎవరు అనేది. సరే, వాట్ విల్ బి ద కరస్పాండింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఆఫ్టర్ 2 years రాము ఘాట్ 127 రూపాయలు 50 పైసలు. 50 పైసలు అని ఇవ్వకపోయినా 0.5 ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి? 50 పైసలు. ఏ వడ్డీ వచ్చిందో చూడండి ఇక్కడ. సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు కదా ఏమండి, అంతేనా? అది అడగలేదు వాడు. వాట్ వుడ్ బి ద కరస్పాండింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఆఫ్టర్ 2 years రాము ఘాట్ 127.5 యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. ఏమంటున్నాడండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. కన్సిడరింగ్ యాన్యువల్ కాంపౌండింగ్ అని అంటున్నాడండి. అర్థమైందండి? మరి చూసుకుంటే కనుక మనకి ఎంత వచ్చింది ఇంట్రెస్ట్ అని అడుగుతున్నాడండి. ఐ మీన్ చూడండి ఇక్కడ చూసుకుంటే 127.5 అనేది వచ్చింది. ఎందులో వచ్చింది? మనకి 127.5 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్లోనే వచ్చిందండి. అర్థమైందండి? వాడు అడిగేది ఏం అడిగాడంటే వాట్ వుడ్ బి ద కరస్పాండింగ్ సింపుల్ ఇంట్రెస్ట్, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడండి. అండర్స్టాండ్? ఇలా చూడండి అమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూడండి ఇక్కడ కాంపౌండింగ్ అన్నాడు కదా అని చెప్పేసుకొని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడగలేదాడు. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూడండి ఎంత వచ్చిందండి 2 yearsకి గాను చెప్పండి. 127.5 వచ్చిందంటండి. ఎంత వచ్చిందంటండి ఇక్కడ? 127.5 వచ్చిందండి. 120ని బై 2 చేద్దామండి. 120ని బై 2 చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 60గా వస్తుంది. మరి 7.5 ఏమైపోయినట్టు? 7.5 ఏమైపోయినట్టు అంటే దీని మీద వడ్డీ రావాలి. ఏమండి? పెర్ యానం 4% అయినప్పుడు 60 మీద 4 రూపాయలు వస్తుందా? 4 రూపాయలు అనేది మనకి 60 మీద రాదు, 100 మీద 4 రూపాయలు. అర్థమైంది కదా? 100 మీద 4 రూపాయలు అంటే 60 మీద 4 రూపాయలు లోపు వస్తుంది. అంటే ఇక్కడ వచ్చేది ఏంటంటే ఊహించుకుంటే కనుక ప్రొసీజర్ కూడా చెప్తాను, నో ప్రాబ్లం, షార్ట్ కట్ చెప్తున్నానండి. ప్రొసీజర్ కూడా చెప్తాను. ఓకేనా? ఇది 60 రూపాయలు, ఇది 60 రూపాయలు అవ్వడం కాదండి. ఎందుకంటే ఏడాదికి 7.5 వడ్డీ పెరుగుదు అట్ ద రేట్ ఆఫ్ 4% వడ్డీ రేట్లో. 100కి 4 రూపాయలు అయినప్పుడు 60కి 4 రూపాయలు పెరిగే ఛాన్స్ లేదు. మళ్ళీ దాన్ని కొద్దిగా మార్చుకుంటే ఏమవుతుందంటే చూడండి ఇక్కడ చూసుకుంటే కనుక ఏదో చూడండి, ఇది 62.5 వేద్దామా? ఊహిద్దాం, తప్పేముంది. ఇది కూడా ఇలా చూడండి 62.5 వేస్తే ఎంత అయిందండి? ఇక్కడ 125 అయిపోయిందండి. ఆ 125 అనేది ఎంత ఎక్స్ట్రా ఉందంటే 2.5 ఎక్స్ట్రా ఉందండి. అది చూద్దామండి. సరే, ఎలా తెలుస్తుంది సార్ మరి మాకు అనేది మీరు నన్ను ఎలా అడగాలో నేను చెప్తాను. చూడండి, ఇది 62.5 అయితే ఇది కూడా ఎంత రావాలండి? 62.5 రావాలండి. సో చూసుకుంటే ఇది 125 వస్తుంది. కరెక్టేనా? ఏమో అనిపిస్తుంది మనకి. నేనేమంటున్నానంటే కరెక్టే అని నేను అంటున్నాను. మరి మీరేంటి ఎలా చేస్తారు సార్ అని మీకు డౌట్ ఉండాలి, అడగాలి కూడా. కానీ ఇది మరి లైవ్ క్లాస్ కదా, అడగలేరు మీరు. నేనేం చెప్తున్నానంటే చూడండి అమ్మ, 100కి 4 రూపాయలు పెరిగినప్పుడు 60కి 2.5 పెరగడం సమంజసమే. సరే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఏదైతే ఇక్కడ 2.5 పెరిగిందో ఆ 2.5 బై 62.5 ఇంటూ 100 చేద్దామండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? పెరిగిన రేటు బై దేని మీద పెరుగుతుందండి? వడ్డీ దీని మీదే కదా పెరుగుతుంది. మనకి ఏం పెరిగినా సరే ముందున్న సంవత్సరం మీదే కదండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వడ్డీ పడుతుంది. ఫస్ట్ ఇయర్ ఆర్ ఫస్ట్ టర్మ్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు సమానమే, నో డౌట్ అట్ ఆల్. సెకండ్ టర్మ్ ఆర్ సెకండ్ ఇయర్, సెకండ్ టర్మా లేదా సెకండ్ ఇయర్ నుంచే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ పడుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్లో డబ్బులు ఇయ్యి అని ప్రెజర్ పెడతాడు, కానీ వడ్డీలకు వడ్డీ వేయలేడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నీకు ఇంటిమేషన్ కూడా ఇవ్వడు. నెమ్మదిగా ఆడు పనాడు చేస్తాడు. ఏం చేస్తాడు? వడ్డీ మీద వడ్డీ బనాయించేస్తాడు అంతే. ఇంక నీకు ప్రెజర్ కూడా పెట్టాడు, వడ్డీకి వడ్డీ వేస్తూ ఉండడమే పని. సో ఈ 2.5 దేని మీద పెరగాలండి చెప్పండి ఆస్పిరెంట్స్? ఇనీషియల్ దాని మీద పెరగాలి. ఇనీషియల్ 1 కిందది, పైది పెరిగింది బై ఇనీషియల్ 1. సో ఇక్కడ 0.5 ఇక్కడ 0.5 కొట్టేద్దామా? అలా కొట్టకూడదు. ఇది 25గా భావించండి, ఇది 62.5ని 625గా భావించండి. సేమ్ పాయింట్సే కదా, క్యాన్సిలేషన్ అవుద్ది అలాగా. 25 625 అండి, 25 1 25 4 అండి. మనకు రావాల్సిన 4% పెర్ యానం ఎప్పుడైతే సింక్ అయిపోయిందో ఇది 125 ఆప్షన్ సి అన్న విషయం మీకు అర్థమైపోవాలి. పాటికి అర్థమైందండి. ఇది కాన్సెప్ట్ అండి. అయితే సార్ మరి ఇంత దమ్మును మరి అది ఐ మీన్ ఇంత చేయగలమా లేదా ఏంటండి ఇది అని అనిపిస్తుంది. కాబట్టి నేను చెప్పేది కదండి ఫ్రెండ్స్, ఇక్కడ P ఇంటూ 104/100 హోల్ స్క్వేర్ -1 ఈక్వల్ టు 127.5. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా చూసారా?
పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 అని 4% ఎప్పుడైతే చూసామో 104/100 రాసాము. ఇంకా అంత ప్లేస్ లేదు కాబట్టి అర్థమైంది కదా. -1 ఏంటంటే -1 ఉంటే వడ్డీకి ఫార్ములా, -1 లేకపోతే అమౌంట్కి ఫార్ములా. నువ్వు టెన్షన్లోనైనా సరేనన్నా -1 వేయడం మానేయకూడదు, అమౌంట్కి సమానం అయిపోతుంది. సో 127.5 ఇదంతా కష్టపడి చేస్తే పి వస్తుందండి. ఆ వచ్చిన పి ఏం చేయాలంటే ప్రిన్సిపల్ ఎప్పుడైతే వచ్చిందో 4% వడ్డీ రేట్లో సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటూ వచ్చేద్దండి. కడదామంటే కడదాం, నో ప్రాబ్లం. పి ఇంటూ చూడండి చూసుకుంటే కనుక 104 స్క్వేర్ మీకు తెలుసా 108/16 అండి. 104 స్క్వేర్ ఎంత 100కి 104 అనేది 4 ఎక్కువ, అదే 4 కలిపితే 108, అదే 4 స్క్వేర్ చేస్తే 108/16. ఇందులో 10,000 తీసేయండి, 100 స్క్వేర్ అంటే 10,000 కదా, తీసేస్తే బై 10,000 కామన్ అండి, ఇంకా అందులో డౌట్ లేదు. ఇంకా ఈజ్ ఈక్వల్ టు 127.5 ఏనన్నా. సో చూసుకుంటే 10,816లో 10,000 తీసిస్తే 816 బై 10,000 పి ఈక్వల్ టు 127.5. అర్థమైంది కదండి. సో చూసుకుంటే కనుక ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఒక 0 అటు పోతే మల్టిప్లై కింద మల్టిప్లై చేస్తాం కదండి. 1275 పక్కన 3 సున్నాలు ఉంటాయి. 816తో క్యాన్సిలేషన్ చేస్తే ఒక సమ్ అమౌంట్ వస్తుందన్న. ఆ అమౌంట్ అనేది నువ్వేం చేస్తావంటే పీటీఆర్ బై 100 కట్టేస్తే, అంటే ఇక్కడ 2 వేస్తే నీకు అది వచ్చేస్తుంది. ఇది నీకు చాలా మంచి మెథడు. మీరు లైవ్ క్లాస్లోనైనా మీకు మ్యాక్సిమం చెప్పాను. ఎందుకు పెరిగిందంటే 100కి 4 రూపాయలు కాబట్టి 62.5 మీద 2.5 తీసుకున్నాను. మీరు ఇది మంచిగా తీసుకోండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ తీసుకోండి, అది క్యాన్సిలేషన్ అంతా అవుతుంది, నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఓకే, ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మనలాంటిదే, ఓకేనండి. ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మనలాగా వాళ్ళు ఎగ్జామ్కి వెళ్తున్నారనమాట. ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంక్స్ వెళ్తున్నారు, యూపీఎస్సికి. ఎవ్రీ కరెక్ట్ అటెంప్టెడ్ క్వశ్చన్ ఫర్ 4 మార్క్స్. ప్రతి సరైన సమాధానానికి ఎన్ని మార్కులు వస్తాయి అంట? 4 మార్క్స్ వస్తాయి అంట. అండ్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అటెంప్టెడ్ ఫర్ 1 మార్క్ లెస్ ఆర్ లాస్. నువ్వు తప్పు పెడితే 1 మార్క్ పోతుంది, కరెక్ట్గా పెడితే 4 మార్కులు వస్తున్నాయి. అర్థమైంది కదా. సరే, ఏ స్టూడెంట్ కెన్ గెట్ 130 స్కోర్ మార్క్స్. ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60. ఎన్ని క్వశ్చన్స్? 60 మార్కుల క్వశ్చన్. పేపర్ మొత్తం మనకు 60 క్వశ్చన్లు ఉన్నాయి అందులో. అర్థమైంది కదండి. అందులో 60 క్వశ్చన్లు ఉంటే ఏంటి ఏమంటున్నాడు? ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు వస్తున్నాయి అంట. ఏంటి ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్కు మనకు వచ్చిన దాంట్లో పోతుందంట. అర్థమైంది కదా రాంగ్ ఆన్సర్కి ఎలా పోతుందో. నువ్వేమైనా ఏంటి 4 మార్కులు 4 క్వశ్చన్లు తప్పు పెట్టేసావా, 4 మార్కులు తీసుకెళ్ళిపోతాడు. ఓకేనా. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కరెక్ట్లీ అటెంప్టెడ్. ఎన్ని కరెక్ట్గా పెట్టాడు అని అడిగాడు. చూడండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్నో చూసుకోండి అమ్మా. డైరెక్ట్గా షార్ట్ కట్ చెప్తాను, ప్రొసీజర్ అక్కడ చెప్తాను, నో ప్రాబ్లం. చూడండి అమ్మా, ప్రతిదీ కూడా సరిగ్గా నింపేశాడు. ప్రతిదీ కూడా కరెక్ట్గా ఉన్నట్టుగా పెట్టేశాడండి. అంటే ఈచ్ 1 క్వశ్చన్కి 4 వస్తే మొత్తానికి ఎన్ని వస్తాయి? 240 వస్తాయండి. ఎన్ని వస్తాయండి ఇక్కడ? 240 వస్తాయనన్న. అర్థమైందా? అలా కాకుండా ఏం చేశాడు మనోడు? ప్రతిదీ కూడా రాంగ్ నింపేశాడు. రాంగ్ నింపేస్తే ఎన్ని మార్కులు పోతున్నాయి ఇక్కడ? 60 మార్క్స్ పోతున్నాయి. ఎన్ని మార్కులు పోతున్నాయి ఇక్కడ? 60 మార్క్స్ పోతున్నాయి. కానీ వాడికి వచ్చిన మార్కులు ఎన్నండి చెప్పండి. ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చాయి? 130 మార్క్స్ వచ్చాయి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చూసారో లేదో, దీన్ని మనకి ఏమంటారంటే ఎలిగేషన్ మెథడ్ అంటారండి. ఏమంటారండి? ఎలిగేషన్ మెథడ్ అంటారండి. 240 మైనస్ 130. ఎలిగేషన్ మీన్స్ మైనస్ చేసుకోవాలి. ఇక్కడ ఇది 110 అండి. మైనస్ చేస్తే ఈ మైనస్ చేయడంలో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుందండి. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందండి? ప్లస్ అవుతుందండి. 130 మైనస్ ఆఫ్ మైనస్ 60 ఏమవుతుందన్న? 190 అవుతుందండి. ఇది 0కి 0 పోతే చూడండి ఇక్కడ 19:11 పార్ట్స్. అంటే ఏవైతే సరిగ్గా దిద్దుతున్నాడో అవి 19 భాగాలంట, ఏవైతే రాంగ్ పెడుతున్నాడో అవి 11 భాగాలంట. అర్థమైంది కదండి. అయితే ఇక్కడ చేద్దామండి. ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా అంటే మొత్తానికి 60 క్వశ్చన్స్. ఏంటి క్వశ్చన్స్ అనేది నీట్గా రాశాను కానీ అవసరం లేదులేండి. క్వశ్చన్స్ ఇంటూ వాడు ఏమన్నాడు? కరెక్ట్గా అటెంప్టెడ్ ఎన్ని చేశాడంటే 19/30. వాట్ వీ వాంట్ బై టోటల్. ఏమి కావాలనేది లవమండి. 31లో 30 రెళ్ళు 60, 19 రెళ్ళు ఏంటంటే 38 క్వశ్చన్స్ మనోడు కరెక్ట్గా పెట్టాడండి. మరి ఎన్ని రాంగ్ పెట్టాడంటే 60లో 38 తీసేయండి, 22 రాంగ్ పెట్టాడు పాపం. నాన్న ఇది మంచి బెస్ట్ మెథడ్. మీకు ఏదైతే లైవ్లో చెప్పానో బెస్ట్ మెథడ్ ఇస్తానో చెప్తాను అన్నాను కదా. అది ప్రొసీజర్ అయినా షార్ట్ కట్ అయినా ఆప్షన్ అయినా
నోటి మాట అయినా సరే బెస్ట్ మెథడ్ ఏది ఉంటే అదే ఫస్ట్ చెప్తా, నో ప్రాబ్లం. సెకండ్ ఏంటంటే ఇక్కడ చూడండి, నీకు తెలియదు కదా ఎక్స్ ఇంటూ 4 కొన్ని క్వశ్చన్స్ మాత్రమే కరెక్ట్గా పెట్టాడు, ఎన్నో తెలియదు, అది ఎక్స్ అనుకున్నాం 4, మిగతాది వై అనుకోకూడదండి. ఎందుకంటే మొత్తానికి 60 క్వశ్చన్లను ఇచ్చేస్తాడు కదా, అందుకు ఇదేంటంటే రాంగ్ పోతుంది కాబట్టి -1 వేసేస్తారు మీరు. -1 పోతుంది కదా, మన ఆస్తి పోతుంది, -1. మొత్తానికి వచ్చిన మార్కులు ఏంటంటే 130. డియర్ ఫ్రెండ్స్, ఇది 4x అండి, ఇది -60, ఇది +x = 113 అన్న. 4x + x ఏమవుతుందంటే 5x, ఈ -60 ఏమవుతుందంటే +60 అవుతుంది, 190 అవుతుంది. దేర్ 4x = 5 × 3 = 15, 5 × 3 = 15 అంటే కనుక 4 శేషం, 4 పక్కన 0, 5 × 40. సో x = 38 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టాడు. సరే, ఇది ఎందుకు సార్ మాకు ఏమైనా ఆప్షన్స్లో ఉంటే చెప్పరాదు అని మీరు నన్ను అడిగారు అనుకుందాం. సపోజ్ పాపం అందరూ లైవ్లో ఉన్నారు కదా, మరి చెప్పలేరు. ఫస్ట్ ఆప్షన్ 35 అన్న, దీని సంగతి ఏదో చూద్దాం. అంటే వాడు అడిగింది కరెక్ట్లీ అటెంప్టెడ్ అంటే కరెక్ట్గా కదా ముందెత్తాడు, అలాగే చూద్దాం. 35 4 ఎంత అంటే 140, 35 కరెక్ట్గా పెట్టాడంటే రాంగ్ ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి. మరి నువ్వెవరిని అడగక్కర్లా. 25 × మైనస్ ఎంత అవుతుంది అన్న? -25 అవుతుంది. అంటే 140లో 25 పోతే 115, 115 వచ్చేవాడికి ఎన్ని వచ్చాయి? 130 వచ్చాయి. అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్. అర్థమైందండి? ఫస్ట్ ఆప్షన్ రాంగ్. రెండో ఆప్షన్ ఏంటో చూద్దాం. 38 ఉంది, 38 × 4 చేస్తే 44, 160, 4 రెళ్ళు 8, 160లో 8 తీసేస్తే 152. ఓకేనా? 152 ఆస్తి సంపాదించుకున్నాడు. మరి డిసడ్వాంటేజ్ కూడా ఉంది కదా, తప్పులు పెట్టేస్తున్నాడు ఎక్కడికక్కడ. మరి తప్పులు పెట్టేస్తే ఏమవుద్ది? రాంగ్ ఆన్సర్లు ఉంటాయి కదా. మీది మన ఇంట్లో రాసుకునే ఎగ్జామ్ కాదు కదా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. మరి వస్తే పెట్టడం లేతలేదు. 22 నెగిటివ్ అవుతాయి. 22 × -1 చేద్దాం నాన్న, -22 అవుతుంది. అంటే 152లో 22 పోతే ఏమవుద్ది చెప్పండి? 122లో 22 పోతే 150. సో ఆ విధంగా చూసుకున్నా మనకి ఏమైందండి? సెకండ్ ఆప్షన్ రైట్ అయిపోయింది నాన్న. ఇది ఎలిగేషన్ చెప్పా, ఇది ప్రొసీజర్ చెప్పా, స్కూల్ ప్రొసీజర్, ఇదేమొచ్చి ఆప్షన్ మెథడ్లో చెప్పా. నీకు ఎలా కావాలంటే అలా వాడుకోనన్నా. ఓకేనా? రైట్, స్క్రీన్ షాట్ తీసుకోండి. ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ నెంబర్స్ A and B ఈజ్ AB. AB యొక్క థర్డ్ ప్రపోర్షన్ AB అంట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? ఇందులో 4 స్టేట్మెంట్లు అంటే 4 ఆప్షన్స్, ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. A1, B1, ఈజ్ అంటే = నాన్న. ఈజ్ అంటే ఏంటి? = వాడు అడిగింది ఏంటంటే థర్డ్ ప్రపోర్షన్. ఇలా చూడండి, థర్డ్ ప్రపోర్షన్ అంటే ఫార్ములా ఉంది కదా, కొన్ని ఫార్ములా చదువుకోవాలండి. B²/A. థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి? B²/A. అర్థమైంది కదా? సో చూసుకుంటే ఏబీల యొక్క థర్డ్ ప్రపోర్షన్ ఏంటంటే B²/A = దేనికి సమానం? =ABకి సమానం. దేనికి సమానం అండి? ఇక్కడ ABకి సమానం. ఇక్కడ Bకిని ఇక్కడ B²కి పోతే దేర్ ఫర్ B = A². B = A² ఉందా? B = A² లేదు, కానీ A² = B ఉంది. ఏదైనా పర్లేదు, A = B అన్నా B = A అన్నా నో ప్రాబ్లం. ఆప్షన్ థర్డ్ వన్. ఓకేనండి? రైట్, ఇది చూద్దామండి. వెన్ 12, 15, 18, 20, 25, then 12, 15, 18 and 20 and 25 divide the least number some x. The remainder is each case was 3. ఓకేనా? సరే, బట్ x was divisible by 7. అది 7తో పోతుందంట. అది దేంతో పోతుందంట? 7తో పోతుందంట. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? సింపుల్గా చూద్దాం. 7తో పోద్దని వాడే అన్నాడు కదా, ఏది ఇందులో 7తో పోద్దో ట్రైల్ వేద్దామా? నో ప్రాబ్లం, తప్పే ఉంది. 7తో అది పోదు. 7 5 35, రిమైండర్ 4, 4 పక్కన 0, 40, 7తో పోయే ఛాన్సే లేదు. అండర్స్టాండ్? సో ఇది కాదు, ఇది చూద్దాం. రెండో ఆప్షన్ ఏంటి? 930. 7 1లో 7, రిమైండర్ 2, 2 పక్కన 3, 23. అబ్బే 23 7తో పోయే ఛాన్సే లేదు. సరేనండి, చూసుకుంటే కనుక అదే 7 1లో 7, 2, 2 పక్కన 3 అంటే 23. ఇది కూడా పోయే ఛాన్స్ లేదు. ఇది చూద్దామండి. 7 1లో 7, రిమైండర్ 2, 2 పక్కన 0, 20 అవుతుంది. 7 14, రిమైండర్ 6, 6 పక్కన 3, 63. 7తో పోయే నెంబర్ అండి. ఏమో ఇంకో నెంబర్ ఉందేమో. లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, చూద్దాం. లాస్ట్ ఆప్షన్ 4 28, రిమైండర్ 2, 2 పక్కన 9, 29. 7తో పోయే నెంబర్ కాదు. సో ఇది ఒక్కటేనండి 7తో పోయే నెంబర్ అండి. ఇక్కడ ఏంటి నెంబరు? 930.
3 ఫినిష్ అయిపోయిందండి. ఫస్ట్ వన్ ఫినిష్ అయిపోయింది. ఇది చూద్దామండి. ఇప్పుడు చూస్తే 12, 15, 18, 20, 25 అర్థమైంది కదండి. ఇది చూసుకుంటే ఇవన్నీ కూడా దట్ నెంబర్లో పోతాయి. ఎప్పుడు 3 రిమైండర్ తీసేస్తే. అర్థమైందా? ఆ నెంబర్ ఏదో అని అడుగుతున్నాడండి. సో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ చూడండి, అసలు 390లో మనకి ఇక్కడ చూసుకుంటే 12తో పోయింది అనుకుందాం. ఎక్సెస్ 3 ఉండాలి, ఉందా? లేదు. అలాగే 930 ఎక్సెస్ 3 ఉండాలి, ఉందా? దాంట్లో ఉందండి. కావాలంటే చూడండి, 900 అనే నెంబర్లో 12 పోతుంది, 15 పోతుంది, 18 పోతుంది, 20 పోతుంది. ఎందుకంటే లాస్ట్ 2 డిజిట్స్ 2 సున్నాలు ఉండడం వల్ల 25 కూడా పోతుంది. అండర్స్టాండ్? లేదంటే కనుక మీరు ఏం చేస్తారంటే, ఇంకా మీకు ఐడియా రాకపోతే ఎల్సిఎం కట్టేయండి, ఇబ్బంది లేదు. అర్థమైంది కదండి. సో చూసుకుంటే కనుక 2 6ల 12 ఏమండి, 15 డిజిబుల్ అవ్వదు, 2 9ల 18, 2 10లు 25 పోదు, వదిలేండి ఇంకా. సో చూసుకుంటే కనుక మళ్ళీ ఏ 3తోనో పోయింది అనుకోండి, 3 2 6, 3 5 15, 3 3 9, 10 పోదు, 25 పోదు. అండర్స్టాండ్? మళ్ళీ ఏ 5 తీసారనుకోండి, 5 1 5 ఏమండి, 5 2 10, 5 5 25. సో 3 యాజిటీస్గా దించండి, 2 యాజిటీస్గా దించండి. మళ్ళీ 2తో చేస్తే 2 1లో ఏమండి 3 పోదు, 2 1లో చూడండి. ఇదంతా మల్టిపుల్ చేస్తే మనకు 900 వస్తుందండి. సో ఈచ్ కేసులో మనకి 3 రిమైండర్ అంటున్నాడు కాబట్టి ఆ 3 అనేది కలిపేసుకుంటే సరిపోద్దండి. రైట్ అండి? ఇది ఆన్సర్ అండి. యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ కూడా 900లో పోతానే, లేదంటే ఎగ్జాక్ట్గా పోతున్నాయండి. ఎక్స్ట్రా 3 ఉండాలి, అది మర్చిపోకూడదు. ఆ ఎక్స్ట్రా అనేది 3 ఉండడం వల్ల 903 అయింది. ఓకేనండి? టేక్ ఏ స్క్రీన్ షాట్ ఫ్రెండ్స్. ఇలా చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ ప్రొవైడ్ ద హైయెస్ట్ డిస్కౌంట్. అంటే ఎప్పుడైనా మన స్కీమ్స్ ఇచ్చామనుకోండి, స్కీమ్స్ ఇస్తే ఏది ఎక్కువ డిస్కౌంట్ అవుతుందో ఇందులో ఆప్షన్స్లో అడిగాడు అనమాట. చూద్దామండి. ఫస్ట్ ఏంటంటే 2 డిస్కౌంట్లు, ఒకటి 10, రెండోది 3. మామూలుగా కలుపుకుంటే 13 అవుతుంది, కానీ అది కాదు. మామూలుగా కలుపుకుంటే 13 డిస్కౌంట్ అవుతుంది. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% ఈచ్. అంటే యాక్చువల్గా ఒక్కొక్క దానికి 10%, మరి 2 కలుపుకుంటే ఎంత అవ్వాలి? 20 అవ్వాలి. యాక్చువల్ 20 కాదు, 20 కంటే ఎక్కువే. అదేంటని నేను చెప్తాను. ఇది 7, 10, 17, 5, 10, 15. అంటే ఏ విధంగా చూసుకున్నా, నువ్వు బండగా లెక్కేసుకున్నా 2 10లు 20 అన్నా సెకండ్ ఆప్షన్ ఆన్సర్. అర్థమైందా? దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎప్పుడైతే డిస్కౌంట్ అన్నాడో ఇలా చూడండి, 2 మైనస్లు అండి, 2 మైనస్లు, 2 10లు. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే కనుక ప్లస్ -10 ఇంటూ -10/100 అండి. 2 మైనస్లు ఎప్పుడైతే ఉన్నాయో అది ప్లస్కి సమానం అండి. అర్థమైంది కదండి? సో చూసుకుంటే కనుక ఇక్కడ విషయం ఏంటంటే -10 -10 కలిపితే ఎంత అండి? -20 అండి. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి? ఇక్కడ ప్లస్ అవుతుందండి. సో మనకి ఎంత అంటే 19% డిస్కౌంట్ అవుతుంది ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదండి చెప్పిన మాట? సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి? ప్లస్ అవుతుందండి. సో ఇలా చూసుకోవచ్చండి. ఇంకోలా చెప్పొచ్చు అంటే ప్రొసీజర్ ఇంటూ 100 ఇంటూ డిస్కౌంట్ అంటే ఎంత అండి? 9/10 ఇంటూ 9/10. సో 10% అంటే 90/100 కదా. 2 డిస్కౌంట్లు, D1 ఒకటి, D2 ఒకటి. 100కు 100 పోతే ఎంత అండి? 9 ఎంత? 81. 100లో 81 తీసేస్తే ఎంత అండి? 100లో 81 తీసేస్తే 19. సో 19% డిస్కౌంట్ అన్న. ఓకేనా? అది మెథడ్ 1, ఇది మెథడ్ 2 అండి. ఏదైనా పర్లేదు, ఈ మెథడ్లు 2 అనవసరం అండి నీకు. మామూలుగా లెక్కేసుకుంటే అయిపోతుందండి దానికి. రైట్ అండి? చూడండి ఫ్రెండ్స్, రాజేష్ బాట్ 5 kilograms ఆఫ్ యాపిల్స్ ఫర్ 875 రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ చెప్పండి 220 రూపీస్ per kg. హౌ మచ్ ఈజ్ ద ప్రాఫిట్ గెయిన్డ్ బై హిమ్? ఎంత ప్రాఫిట్ వస్తుందని అడిగాడండి. చూడమ్మా, ఇక్కడ 5 కేజీలు ఎంత కొన్నాడు? బాట్ అంటే ఏంటి? కొన్నాడు. ఎంత కొన్నాడు? 875 రూపాయలకు కొన్నాడు. అండర్స్టాండ్? చూడండి, ఇక్కడ 220 రూపీస్ ఏంటండి? ఇక్కడ 220 రూపీస్ ఏంటండి? సోల్డ్ ఇట్ ఫర్ 220 రూపీస్ per kg. కేజీ మీద కేజీ అనేది 220 రూపాయలకి. చెప్పండి, 220 రూపాయలకి ఏం చేశాడండి? ఇక్కడ అమ్మాడు. ఎన్ని కేజీలు అండి? అది 5 కేజీలు అండి. 5 0 0 5 2 10 5 2 10 1100 రూపాయలండి. సో ఎస్పీ ఎంత అండి? ఇక్కడ 1100 రూపాయలండి. అండర్స్టాండ్? సో లాభం ఎంత? కొన్న వేల కంటే అమ్మిన వేల ఎక్కువైతే లాభం వస్తుందన్న. కొన్న వేల కంటే అమ్మిన వేల ఎక్కువైతే లాభం వస్తుంది. ఎంత వచ్చింది ఇక్కడ? ఎంత వచ్చింది? 225 వచ్చినట్టుంది కదా. సో ఈ 225 వచ్చింది బై ప్రాఫిట్ పర్సంటేజ్ కట్టాలా? ప్రాఫిట్ అడిగాడా?
హౌ మచ్ ఈజ్ ద ప్రాఫిట్, ప్రాఫిట్ ఎంత అని అడిగాడు 225. అదే ప్రాఫిట్ పర్సంటేజ్ కట్టమంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అంటే 225/875 ఇంటూ 100 అంటే మనకి కట్టేసుకుంటే వస్తుందండి. ఓకేనండి, ప్రస్తుతానికి ఇదే అడిగాడు, ఇదే చెప్తాం. 225 ఆప్షన్ సి అన్న. ఓకేనండి, నెక్స్ట్ వన్ స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. నెక్స్ట్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ ఏసి అండ్ బిసి ఈజ్ డి. ఇలా చూడండి, ఇక్కడ ఏసి ఏ కామా సి బీసీ 1 డి 1 అని అర్థం అండి. అక్కడ ఏసి అండ్ బిసి ఈజ్ డి కాదు, అక్కడ ఇలా ఇలా చూసుకోండి. ద ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ చూడండి బీసీ స్క్వేర్ బై ఏ. ఫోర్త్ ప్రపోర్షనల్ ఏంటి ఇక్కడ? బీసీ స్క్వేర్ బై ఏ కామా ఏడి బై సి. చూడండి ఇక్కడ నెక్స్ట్ సి, ఇది ఎక్స్ అనుకోండి. ఫోర్త్ ప్రపోర్షన్ ఏమనుకుంటారు? ఎక్స్ అనుకుంటారు. ఇది చూద్దామండి. అంచుముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. ఏడి ఈక్వల్ టు బీసీ స్క్వేర్ నాన్న. ఏడి ఈక్వల్ టు ఏంటి? ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఈక్వల్ టు మీన్స్ ప్రోడక్ట్ అనండి ఒకసారి అందరు కూడా. ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఈక్వల్ టు మీన్స్ ప్రోడక్ట్, అంతిమ లబ్ధము ఈక్వల్ టు మధ్యమ లబ్ధము. సో చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఫోర్త్ ప్రపోర్షన్ ఏంటంటే ఇక్కడ డి ఈక్వల్ టు బీసీ స్క్వేర్ బై ఏ నాన్న. స్ట్రక్చర్ ఏంటి? డి ఈక్వల్ టు బీసీ స్క్వేర్ బై ఏ. ఇది చూద్దామండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా విషయం ఏంటంటే చూడండి, ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ బై ఏ ఎక్స్ ఈక్వల్ టు ఏడి బై సి ఇంటూ సి. ఏడి బై సి ఇంటూ సి అర్థమవుతుందా చెప్పిన మాట? సో చూసుకుంటే కనుక విషయం ఏంటంటే ఇలా చూడండి, సికి సికి ఏమైందండి? క్యాన్సలేషన్ అయిపోయిందండి. సో చూసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ బీసీ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ డి అవుతుందండి. ఇక్కడ డి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? బీసీ స్క్వేర్ బై ఏ ఇచ్చాడు కదా. డి ఈక్వల్ టు చూడండి ఇక్కడ బీసీ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ డి ఈక్వల్ టు బీసీ స్క్వేర్ బై ఏ. సో బీసీ స్క్వేర్కి పోతే చూడండి ఫ్రెండ్స్, ఏ స్క్వేర్లో ఏకి పోతే ఎక్స్ ఈక్వల్ టు ఫోర్త్ టర్మ్ ఏంటండి? ఏ. ఏంటంటే టర్ము ఏ. ఏ అనే టర్మ్ ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అంశం అండి. ఫస్ట్ ఈ 4 ఆటలకి ఫోర్త్ ప్రపోర్షన్ కడితే ఆ వచ్చిన వాల్యూ అనేది ఇందులో సింక్ చేయాలి. సింక్రనైజ్ చేస్తే లాస్ట్లో అటెంప్ట్ చేస్తే వస్తుందండి. రైట్, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ద ట్యాక్సీ చార్జెస్ ఇన్ ఏ ఫిక్స్డ్ చార్జెస్ అండ్ అడిషనల్ చార్జెస్ పెర్ కిలోమీటర్. ఫిక్స్డ్ చార్జెస్ ఉన్నాయంట, అడిషనల్ చార్జెస్ ఉన్నాయంట. దేనికి? ట్యాక్సీకి ఉన్నాయంట. ద ఫిక్స్డ్ చార్జ్ ఈజ్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ అప్ టు 5 kilometers. 5 kilometer వరకు ఫిక్స్డ్ చార్జెస్ అంట, అప్ టు. ఓకే, అండ్ అడిషనల్ చార్జెస్ చూసారా? అండ్ అడిషనల్ చార్జెస్ పెర్ కిలోమీటర్ దేర్ ఆఫ్టర్. కిలోమీటర్కి కూడా అడిషనల్ చార్జెస్ మారిపోతాయంట. రైట్ అండి. ద చార్జ్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ అప్ టు 10 kilometers ఈజ్ 350 rupees. రైట్, అండ్ 25 kilometers అప్ టు 800 rupees. ద చార్జ్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 30 kilometers. 30 kilometer కాస్ట్ ఎంత పడుతుందని అడిగాడు. చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక ఆటో ఎక్కామనుకోండి, మామూలుగా అంటే ఒక సెంటర్ నుంచి వేరే ఒక సెంటర్కి ఒక 4 kilometers 5 kilometers ఉన్నా అదే రోడ్డు మార్గంగా వెళ్ళిపోతే ఒక ఫిక్స్డ్ చార్జెస్ ఉంటాయండి. మనం ఏదైనా లూప్ లైన్కి తీసుకెళ్ళాం అనుకోండి, దారులు మళ్ళించుతూ ఉంటే లూప్ లైన్కి అనేసరికి వాడు ఎక్స్ట్రా తీసుకుంటాడండి. జనరల్గా చూడండి, మన ట్రైన్ టికెట్తో పోలిస్తే ఒక 100 kilometerలకి మనకి ఎంత అవుతుంది? ఒక 50 రూపాయలు 30 రూపాయలు అయింది అనుకుందామండి. ఫర్ సపోజ్ ఈ ఆటో వచ్చేసరికి ఆ స్టేషన్ నుంచి పలానా సెంటర్కి రావడానికి ఆ డబ్బులు అయిపోతాయండి. ఇంకా లోపలికి తీసుకెళ్తే ఇంకా ఎక్స్ట్రా అయిపోద్దండి. అది సమ్ అండి. అర్థమైంది కదా? సో చూసుకుంటే కనుక ఫిక్స్డ్ ఛార్జెస్ ఎన్ని కిలోమీటర్ వరకు ఉందంటే చూడండి అమ్మా, ఇక్కడ చూసుకుంటే కనుక ఇది లెక్క నెంబర్ అండి. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, ద ట్యాక్సీ ఛార్జెస్ ఇన్ ఏ సిటీ ఫిక్స్డ్ ఛార్జెస్ వచ్చేసరికి 5 kilometers ఉందంట. ఎడిషనల్ ఛార్జెస్ వచ్చేసరికి ఏంటంటే చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫిక్స్డ్ ఛార్జెస్ వచ్చేసరికి 5 kilometers అండి. ఎడిషనల్ ఛార్జెస్ వచ్చేసరికి కిలోమీటర్కి ఉందంట అండి. 1 kilometer జస్ట్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇది చూడండి, ఇది నేను ఎక్స్ అనుకుంటున్నాను, ఇది వై అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫిక్స్డ్ ఛార్జ్ వచ్చేసరికి 5 kilometers వరకు ఫిక్స్డ్ కాబట్టి ఎక్స్ అనుకున్నాను. ఎడిషనల్ ఛార్జెస్ వచ్చేసరికి ప్రతి కిలోమీటర్కి మారుతుంది కాబట్టి ఇది వై అనుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ
మనకి 10 కిలోమీటర్స్కి 350 రూపీస్ అండి. అంటే ఎక్స్ ప్లస్ 5y ఈక్వల్ టు 350. అండర్స్టాండ్? ఎక్స్ ప్లస్ 5y ఈక్వల్ టు 350. ఇక్కడ చూద్దామండి. ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి 25 కిలోమీటర్స్కి ఎంత అవుతుందంటే 800 అవుతుందండి. అంటే ఎక్స్ ప్లస్ 20y ఈక్వల్ టు 800 రూపీస్. సార్ ఇది మాకు అర్థం కాలేదు సార్, మీరు అడిగితే నేను చెప్తానండి. 10 కిలోమీటర్స్కి ఎందుకు సార్ ఇలా వేశారంటే ఆల్రెడీ 5 కిలోమీటర్స్ ఫిక్స్డ్ ఛార్జెస్ కదా, రిమైనింగ్ 5 కిలోమీటర్స్కే డబ్బులు. అర్థమైంది కదా? అలాగే ఇది చూడండి 25 కిలోమీటర్స్ కదండి ఇది, అందులో 5 కిలోమీటర్స్ ఏంటి ఫిక్స్డ్ ఛార్జెసే, రిమైనింగ్ 20 కిలోమీటర్స్ ఏంటి అప్ టు ఎడిషనల్ ఛార్జెస్. మీకు అర్థమైంది కదా? ఇందులో 10 కిలోమీటర్లకు ఒక 5 తగ్గించా, ఇందులో 25లో ఒక 5 తగ్గించా. ఎందుకంటే ఫిక్స్డ్ ఛార్జెస్ కదా, మామూలుగానే వెళ్ళిపోవచ్చు మనం అక్కడ వరకు కూడా. దాని గురించి పెద్ద బేరాలు సారాలు ఆడాల్సిన అవసరం లేదు ఆటో వాన్తో, ట్యాక్స్ వాన్తో. అర్థమైంది కదా? సో ఇది చూసుకుంటే కనుక మైనస్ చేసేటప్పుడు సింబల్స్ చేంజ్ అవుతాయనన్న. మైనస్ చేసేటప్పుడు ఏమవుతాయండి ఇక్కడ ఎక్స్కి పోయింది -15y ఈక్వల్ టు చూడండి అమ్మా 800 మైనస్ ఏమవుతుందండి ఇక్కడ మనకి 450 అవుతుందండి. ఎందుకంటే 450కి 50 కలిపితే 500 ఉన్న 300 అండ్ సరిపోయిందండి. సో మైనస్ బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయితే y ఈక్వాలిటీ ఏమవుతుందంటే 30 అవుతుందండి. y ఈక్వాలిటీ ఏమవుతుందండి ఇక్కడ అంటే ఫస్ట్ మనకి ఏమొచ్చేసిందండి ఎడిషనల్ ఛార్జ్ వచ్చిందండి. అర్థమైందండి? 1 కిలోమీటర్కి ఎంత కాస్ట్ పడుతుందండి 30 రూపీస్ పడుతుందండి. మరి y వస్తే మనకేం రావాలండి ఎక్స్ రావాలి కదా, అంటే కిలోమీటర్ 30 రూపాయలు తీసుకుంటున్నాడు ఇక్కడ. ఏంటి ఎడిషనల్ ఛార్జెస్, y అంటే ఎడిషనల్ ఛార్జెస్ అన్నాను కదా. సరేనండి, ఇక్కడ చూసుకుంటే కనుక ఇట్లా చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ ప్లస్ ఏదో ఒక ఈక్వేషన్లో సింక్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 5 × 30 ఈక్వల్ టు 350 రూపీస్ అన్న. అర్థమైంది కదా? సో ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ చూడండి 5 30 150, ఆ 150 ఒకటి పోతే ఏమైంది 150 మైనస్ అయితే కనుక 200 అవుతుందండి. సో ఎక్స్ ఈక్వల్ టు 200 అంటే ఫిక్స్డ్ ఛార్జెస్ 5 కిలోమీటర్లకి 200 రూపాయలు తీసుకుంటున్నాడు. కిలోమీటర్కి ఏం తీసుకుంటున్నాడు అంటే 30 రూపాయలు తీసుకుంటున్నాడు. వాడు ఏం అడిగాడు 30 కిలోమీటర్స్కి ఎంత ఛార్జ్ అవుతుందని అడిగాడు. ఇవన్నీ అడగలేదు మనం చేసాం. సో 30 కిలోమీటర్స్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ప్లస్ 25yగా రాసుకోవచ్చు అన్న. ఎక్స్ అనేది 200 ప్లస్ 25 ఇంటూ y ఎంత అండి ఇక్కడ y వచ్చేసరికి 30 రూపాయలండి. సో చూసుకుంటే కనుక 200 ప్లస్ 25 3 75 అన్న. సో ఓవరాల్గా 950 రూపాయల కాస్ట్ అండి. ఓవరాల్గా ఎంత అండి ఇక్కడ 950 రూపాయల కాస్ట్ అండి. 950 రూపాయలండి. రైట్ అండి, కనబడుతుంది కదా ఫ్రెండ్స్? సో అదండి, స్క్రీన్ షాట్ తీసుకోండి మంచిగా. ఓకే ఫ్రెండ్స్, ఈ కొన్ని లెక్కలు ప్రొసీజర్లో వస్తాయన్న, కొన్ని లెక్కలు షార్ట్ కట్, కొన్ని లెక్కలు ఊహించి చెప్పగలం. అయినా ఊహించి చెప్పేవి కూడా మీకు పెన్ను వేసి మరీ చెప్తున్నా. ఎందుకంటే ఊహం అనేది కొంతమందికి అర్థం అవుద్ది, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న వాళ్ళకి అర్థం అవుద్ది. కానీ ఫ్రెషర్స్ కోసమే నేను చెప్తున్నాను, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. రైట్ అండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది చూద్దాం ఫ్రెండ్స్. ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 ట్రయాంగిల్స్ ఈజ్, మనకి ఏమైందంటే చూడండి 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ ఇచ్చాడు. ఏమిచ్చాడు 4:3 ఇచ్చాడు. అండ్ ద రేషియో ఆఫ్ దేర్ హైట్స్, ఆడు హైట్లు కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు 3:4 ఇచ్చాడు. ఏమిచ్చాడు 3:4 ఇచ్చాడు. ద రేషియో ఆఫ్ దేర్ బేసెస్, భూములు ఏంటి అని అడిగాడు. బేసెస్ అంటే భూములు, హైట్స్ అంటే ఎత్తులు, ఏరియాస్ అంటే వైశాల్యాలు. ఏం లేదు, ఏమడిగాడంటే చూడండి ఇక్కడ చూసుకుంటే కనుక 2 త్రిభుజాల యొక్క వైశాల్యాలు 4:3 ఇచ్చాడు. వాటి యొక్క ఎత్తులు వచ్చేసరికి 3:4 ఇచ్చాడు. భూములు ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే ఏరియాకి భూమి ఇన్వర్స్ ప్రపోర్షన్, అలాగే ఏరియాకి హైట్ కూడా ఇన్వర్స్ ప్రపోర్షనే. ఇలా క్రాస్ మల్టిప్లింగ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి 4 16:3 3 9. 16:9 ఎక్కడైనా ఉందంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది, దట్స్ ఓవర్. కానీ అది ప్రాక్టికల్గా ఎలా అవుద్దో చెప్తాను చూడండి. ఏరియాకి ఫార్ములా ఏంటంటేనన్నా ½ B1H1, ఎందుకంటే 2 అడుగుతున్నాడు కదా, 2 ఇచ్చాడు కదా. అలాగే అదే ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఇక్కడ చూడండి అమ్మా, చూడండి ఇక్కడ చూసుకుంటే కనుక రైట్ అండి, ½ B2H2 ఈక్వల్ టు దీని ఏరియా ఎంత అండి 4 దీని ఏరియా ఎంత అండి 3. చూసారు కదా? ఇందులో చూసుకుంటే వాడు ఏమిచ్చాడు చూడండి, హైట్స్ ఇచ్చాడు. ఏమిచ్చాడు 3:4 ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏం వేసుకోవాలి మామూలుగా మనం ఇంకో స్టెప్ రాసుకుందామా నీట్గా, నో ప్రాబ్లం. ఇంకో స్టెప్ రాద్దాం. ½
B1 H1 ఎంత అండి 3 ఏనన్నా. అలాగే హాఫ్ ఏంటి B2 H2 ఎంత అండి 4 రైట్ అండి, ఈక్వల్ టు 4:3 4/3. సో చూసుకుంటే హాఫ్కి పోతుందండి. సో B1/B2 ఈక్వల్ టు 4/3. ఈ 3/4 అటు పోతే గుణించేది భాగిస్తుంది, భాగించేది గుణిస్తుంది. అంటే 4/3 4 16 అండి, 3 3 9 అండి, 16/9 అంటే 16:9 అండి. సో ఇదే అండి, ఇది ఆప్షన్స్. మామూలుగా రెసిప్రోకల్లో ఇన్వర్స్ ప్రపోర్షన్ అనే ఉద్దేశం మీద చెప్పాను, అక్కడ ఆన్సర్ అనేది వచ్చేసింది. ఇది ప్రొసీజర్ పరంగా మీకు చెప్పా రైట్ అండి. నెక్స్ట్ చూద్దామండి. 4 years ఆఫ్టర్ 4 సంవత్సరాల తర్వాత ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ L and M విల్ బి 5:8. ఎప్పుడు L and M 4 years తర్వాత అంట. ఏంటండి 4 years ఆఫ్టర్, 4 years విల్ బి, 4 years ఫ్రమ్ నౌ, 4 years లేటర్, ఇన్ 4 years, 4 years హెన్స్, ఇవన్నీ కూడా ఫ్యూచర్ టెన్స్ పదాలండి రైట్ అండి. సో చూసుకుంటే కనుక విల్ బి అని ఇచ్చాడు, ఎప్పుడో ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు కదా. 5:8 ఇచ్చాడు. ఎవరు LM. చూడండి, అట్ ప్రెజెంట్ ద సమ్ ఆఫ్ దర్ ఏజెస్ ఈజ్ 44 years. ఈజ్ అంటే ప్రస్తుతం అని అర్థం. పైగా వాడు మంచిగా ఇచ్చాడు కదా, ప్రెజెంట్ అని కూడా ఇచ్చాడు కదా, అంటే ప్రస్తుతము అని అర్థం. అండర్స్టాండ్ అండి. ప్రస్తుతము LMల తాలూకా వయస్సులు మొత్తము 44 సంవత్సరాలు. ఇదేంటండి మరి 4 years తర్వాత ఇచ్చేసాడు, 4 years ముందుకు వెళ్ళిపోయాడు. ఇది 2025, 4 సంవత్సరాల తర్వాత ఏమవుతుందండి 2029 నాటి మాట, 2009 నాటి మాట. రేషియో ఏమొచ్చి 2009 నాటి మాట. సంవత్సరాలు సమ్ ఆఫ్ ద ఏజెస్ ఏమొచ్చి ప్రస్తుత మాట. ఎంత అంటే 44 సంవత్సరాలు. సమ్ ఆఫ్ ఏజెస్ ఏమొచ్చి 2025లో ఉండిపోయింది. రేషియో ఏమొచ్చి 4 years బ్యాక్ వెళ్ళిపోయింది. మరి డిపెండ్ ఆన్ రేషియో, రేషియో ప్రజెంట్ అయితే సమ్ ఆఫ్ ఏజెస్ కూడా ప్రజెంటే ఉండాలి. రేషియో పాస్ట్ అయితే సమ్ ఆఫ్ ఏజెస్ కూడా పాస్ట్లో ఉండాలి. రేషియో ఇన్ ఫ్యూచర్ అయితే సమ్ ఆఫ్ ఏజెస్ కూడా ఇన్ ఫ్యూచరే ఉండాలి. ఎంత ఉండాలంటే అక్కడ సంవత్సరాలను బట్టి ఉండాలి. 4 అన్నాడు కాబట్టి, ఇద్దరు కాబట్టి 2 4 8 అనేది కలపాలి. ఎందుకు కలపాలి అనేది నన్ను ప్రశ్నించండి. 8 కలపాలి, ఎందుకు కలపాలని నేను చెప్తున్నా. ఎందుకు కలపాలంటే ఇది 2025లో ఇద్దరిది మనిద్దరిది గడిపి 44, కానీ రేషియో 2029కి వెళ్ళిపోయాడు. అంటే నీకు 4 ఏళ్ళు నాకు 4 ఏళ్ళు పెంచు, అప్పుడు సరిపోద్ది. ఇద్దరు కాబట్టి ఇదిగో 2 4 8 కలిపాం. అర్థమైందా? సో 52 సంవత్సరాలు నాన్న. ఎన్ని సంవత్సరాలు? 5 8 కలిపితే 13. 13 ఎప్పుడు 52 అంటే 13 ఎక్కువ రావాలి. మరి 13 4 52, 13 4 ఎంత అండి 52. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ L and M? మరి వాళ్ళిద్దరి తాలూకా డిఫరెన్స్ ఎంత అంటే చూడండి, 5కి 8కి డిఫరెన్స్ 3 అండి. ఇక్కడ 4 times అయితే ఇక్కడ 4 times, ఇక్కడ 5 times అయితే అక్కడ 5 times, ఇక్కడ 7 times అయితే అక్కడ 7 times. 3 4 12 సంవత్సరాలు అండి. 12 సంవత్సరాలు ఆప్షన్ 1. అండర్స్టాండ్ రైట్ అండి. స్క్రీన్ షాట్ తీసుకోండి అన్న మంచిగా. 4 years ago అంటే 4 ఏళ్ల క్రితం. ఇది వేరే లెక్కలండి. ద యావరేజ్ ఏజెస్ ఆఫ్ ABC ఈజ్ 18 సంవత్సరాలు. ఏమండి సరే, 4 years ago ద యావరేజ్ ఏజెస్ ఆఫ్ ABC వజ్ అని రాసుకోవాలండి. ఈజ్ కాదు వజ్. ఏనన్నా రాసుకోండి, దిద్దుబాటు చేసుకోండి. వజ్, WAS వజ్ 18 సంవత్సరాలు. ఎందుకంటే ఎగో అన్నా, బిఫోర్ అన్నా, బ్యాక్ అన్నా మనకేం చేయాలి? గతంలో మాట్లాడుతున్నప్పుడు వజ్ కానీ వర్ర కానీ రావాలి. అర్థమైందండి? సరే, ABCల యొక్క సగటు వయస్సు 4 ఏళ్ల క్రితం 18 సంవత్సరాలు అంట. అంటే ప్రజెంట్ ఏ బేబీ ఈజ్ బోర్న్. ఈ గ్యాప్లో, ఈ 4 years గ్యాప్లో ఒక బేబీ జన్మించిందంట. ఎవరు జన్మించారన్నా? ఒక బేబీ జన్మించింది. ఇన్క్లూడింగ్ ఏ చైల్డ్ ద యావరేజ్ ఈజ్ 17 years. బేబీతో కలిపి ఇప్పుడు సగటు వయసు 17 సంవత్సరాలు. వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద బేబీ నో? ప్రస్తుతం బేబీ వయసు ఎంత అని అడిగాడు నన్ను. అర్థమైంది కదా? ABC అంటే ఎంతమంది ఉన్నారు? 3. ABCలు ఎంతమంది? 3. సగటు వయసు 18 అంటే సమ్ ఆఫ్ అనేది ఏమవుతుందంటే n టర్మ్స్ అంటే 3 అయితే ఇంటూ 3, 4 అయితే ఇంటూ 4. అర్థమవుతుంది కదా? ఒకవేళ 5 ఉంటే ఇంటూ 5, ఒకవేళ n మెంబర్స్ ఉంటే ఇంటూ n. 3 కాబట్టి 3 18 54. సరేనండి, ఇప్పుడు నేను 3 × 4 చేస్తాను. చెయ్యొచ్చా లేదా చెప్పండి నాకు? చెయ్యొచ్చు. ఎందుకంటే ఏనాడు 2021లో మాట 54 సంవత్సరాలు. మరి 2021 నుంచి 2025కి మనం ఊహించినా ఊహించుకోకపోయినా అందం విహీనమైన, అందంగా ఉన్న
ఏజ్ అనేది మనకు తెలియకుండానా పెరిగిపోద్ది. పెరిగిపోద్దా లేదా? ఖచ్చితంగా పెరుగుద్ది. ముగ్గురు కాబట్టి 3 4 12 పెరిగింది. 3 18 54 12 కలిపితే ఎంత? 66 సంవత్సరాలండి. ఎంతండి? మరి ఇందులో బేబీ ఉందా? లేదు. ఎవరున్నారు మరి? ఏబీసీలు ఉన్నారు. ఎవరున్నారు? ఏబీసీలు ఉన్నారు, ఇంక్లూడింగ్ ఏ బేబీ. బేబీ కలిసిపోయిందండి ఇక్కడ. బేబీ ప్లస్ అయిపోయింది. ఎంతమంది అవుతున్నారు? 4 అవుతున్నారు. అప్పుడు యావరేజ్ ఎంత అంట? 17 years. ఇప్పుడు ఈజ్ కరెక్టే. 4 17 ఎంత? 68 సంవత్సరాలండి. ఎంతండి? 68 సంవత్సరాలు. ఇందులో ఎవరున్నారు? ఇన్క్లూడింగ్ బేబీ. అందులో ఎవరు లేరు? అందులో బేబీ లేదు. అది ఎక్స్క్లూడింగ్ బేబీ, ఇది ఇన్క్లూడింగ్ బేబీ. సో ఆ గ్యాప్ అనేది ఏదైతే ఉందో అది బేబీది నన్న. అది గ్యాప్ అనేది ఎవరిది? బేబీ ఏజ్ ఈజ్ 2 years. అండర్స్టాండ్? రైట్ ఫ్రెండ్స్, మంచిగా స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థం కాకపోతే అడగండి ఫ్రెండ్స్. శివం ఇన్వెస్ట్ ఏ సమ్ ఆఫ్ 5400 రూపీస్. శివం అనేవాడు ఏం చేశాడన్నా? 5400 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడంట. అండ్ రూపేష్ ఇన్వెస్ట్ ఏ సమ్ ఆఫ్, రూపేష్ అనేవాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడంట? 9400 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడంట. అంతే కదా? ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పెర్ యానం. మామూలుగా సాధారణ వడ్డీ బారు వడ్డీలో ఇచ్చారంట, డబ్బులు పెట్టుబడి పెట్టారంట. ఇఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 years, 4 సంవత్సరాల తర్వాత రూపేష్ గెట్స్ 600 రూపీస్ మోర్ ఇంట్రెస్ట్ దాన్ శివరామ్. రూపేష్ గాడికి 600 రూపాయలు ఎక్కువ వచ్చిందంట. ఏమండి మరి ఎక్కువ పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కువ రాదా డబ్బులు? ఏమంటే 1,00,000 రూపాయలు పెట్టిన దానికి వడ్డీ ఒకలాగా వస్తుంది. 50,000 రూపాయలు అప్పుగా ఇస్తే ఒక వడ్డీ వస్తుంది. 25,000 పెడితే మరోలా వస్తుంది. అవునే కదా? ఎక్కువ ఇచ్చాడు వడ్డీకి, ఎక్కువ వడ్డీ వచ్చింది. తప్పే ఉంది? దెన్ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ యానం ఇన్ పర్సంటేజ్. రేటు కనుక్కోమన్నాడండి. ఏం కనుక్కోమన్నాడండి? రేటు కనుక్కోమన్నాడు. అర్థమైందా నేను చెప్పే మాట? బాగుందండి. సరే, మామూలుగా నేను చెప్పేది వినండి. మామూలుగా మీ పద్ధతిలో ఒకసారి స్టెప్ వేస్తాను, మీకు అర్థం అవుద్ది. చూడండి. శివరామ్, ఎస్ ఫర్ శివరామ్ ఎంత ఇచ్చాడు? 5400 ఇచ్చాడు. ఏనన్నా 5400 ఇచ్చాడు. ఎంత కాలానికి ఇచ్చాడు? 4 yearsకి ఇచ్చాడు. ఏ రేటుకి ఇచ్చాడో తెలుసా? తెలీదు. ఇది బై 100 వేసుకోండి. అట్లాగే శివరామ్ తర్వాత ఆడెవడో రూపేష్ కదా. రూపేష్ అనేవాడు 9400 రూపాయలు ఇచ్చాడంట. ఎంత కాలానికి? రెండు కూడా సేమే, 4 yearsకే. అర్థమైందా? ఏ రేటుకో తెలుసా? తెలీదు. కానీ ఇక్కడ వడ్డీ ఎంత ఎక్కువ వస్తుందంట? 600 రూపాయలు ఎక్కువ వస్తుందంట. ఎక్కడ? ఇక్కడ రూపేష్ దగ్గర వస్తుందంట. శివరాము కంటే రూపేష్ దగ్గర ఎక్కువ వస్తుంది. చూసారా? 50 మార్క్ పైకి వేసాను, ఎక్కువ వస్తుంది. ఎవరికి? రూపేష్కి. మరి ఏంటి ఇక్కడ ఈక్వాలిటీ వేశారు కదా. మరి ఈక్వాలిటీ వేసేటప్పుడు సమానం కదండి. మరి ఎక్కువ ఎలా వేస్తారు సార్? మరి ఎక్కువ వేసానంటే దానికి బ్యాలెన్స్ చేసుకునే బాధ్యత మనది, అనగా నాది. అవునా? సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ కన్నా అక్కడ ఎక్కువ వచ్చింది కాబట్టి అక్కడ మైనస్ చేస్తే సరిపోద్దండి. ఏం లేదండి. ఇక్కడ ఫర్ సపోజ్ 4000 వచ్చింది అనుకోండి. అక్కడ ఎంత రావాలి? మీరే చెప్పండి. 4600 రావాలి. మరి 4000 4600 ఎప్పుడు సమానం అవుతుంది? 600 మైనస్ చేసుకో, తప్పే ఉంది. మీరేం చేస్తారో తెలుసా? ఎక్కువ వచ్చింది కదా అని చెప్పి ప్లస్ వేసేస్తారు. తప్పు. ఎక్కువ అంటే మైనస్ చేయాలా? కారణం ఏంటి? మరి ఆ టర్మ్ ఈ టర్మ్ సమానం అవ్వాలి. ఎక్కువే, నేను కాదనట్లా. కానీ ఆ టర్మ్ ఈ టర్మ్ సమానం అవ్వడం కోసం నువ్వు చేసే ప్రక్రియ ఏంటి? మైనస్ చేయాలి. ఎక్కువ అంటే మైనస్ చేయాలా, తక్కువ అంటే మనం ప్లస్ చేయాలా. అండర్స్టాండ్ ఫ్రెండ్స్? సో ఇక్కడ చూసుకుంటే కనుక -600. ఇది మీకు అర్థమైపోయిందండి. సో చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక విషయం ఏంటంటే 2 సున్నాలకు 2 సున్నాలు పోతే 4 4 16. అండర్స్టాండ్? 4 4 16 రైట్ అండి. 1 4 5 20 21 ఏంటి? R ఈక్వల్ టు ఇందులో 2 సున్నాలకి ఇందులో 2 సున్నాలకు పోతే ఒక దాంట్లో 6 తక్కువ, 4 6 24. అంటే 400లో 24 తీసేస్తే ఎంత? 376 అనుకుంటున్నా. 376 R అంతే కదా. 4 16 4 9 36 ఒకటి 376 -600. ఏనన్నా ఇది ప్లస్ అటు పోతే మైనస్ అవుతుందా? మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది. దేర్ ఫోర్ 600 ఈక్వల్ టు 6లో 6 పోతే 0, 7లో 1 పోతే 6, 3లో 2 పోతే 1, 160 R. 0కి 0 పోతే ఏనన్నా దేర్ ఫోర్ ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ దేర్ ఫోర్ ఇక్కడ చెప్తాను, కనబడుతుంది కదా. చూడండి ఇక్కడ R ఈక్వల్ టు ఏమవుతుందంటే చూడండి R ఈక్వల్ టు ఏమవుతుందంటే 60/16 అవుతుంది. 4 15 60, 4 4 16, 15/4 చేస్తే 4 3 12, రిమైండర్ 3 పక్కన
సున్నా తెగట్లేదు కదా మరి. 4 ఏళ్ళు 28, 4 5 20. సరే 3.75 రేట్ వచ్చిందండి. 3.74 ఆప్షన్ సి. ఇది మనకు వద్దు, ఇంత కష్టపడి చెప్పినా మనకు వద్దు, కానీ ఫండమెంటల్ ఐడియా కావాలి కదా మనకి. ఇప్పుడు చెప్తా వినండి ఫ్రెండ్స్, ఫండమెంటల్ ఐడియా లేకుండా మనం చేసేదేం లేదు, ఓకేనా. జస్ట్ వెయిట్ చేస్తే చెప్పేస్తాను చూడండి ఫ్రెండ్స్. శివరామ్ ఎంత పెట్టుబడి పెట్టాడు? 5,400 పెట్టుబడి పెట్టాడు. మరి రూపేష్ ఎంత పెట్టుబడి పెట్టాడు? 9,400 పెట్టాడు. అంటే ఎంత ఎక్స్ట్రా పెట్టాడు? 4,000 ఎక్స్ట్రా పెట్టాడు. ఏం ఫ్రెండ్స్, 4,000 పెట్టాడు. ఎంత కాలానికి? 4 ఇయర్స్కి. ఏ రేటు ప్రకారంగా తెలుసా? తెలీదు. కేవలం 4,000 పెట్టుబడి పెట్టడం వల్ల ఎంత తేడా వచ్చింది నాన్న? 600 తేడా వచ్చింది. ఎంత తేడా వచ్చింది? 600 తేడా వచ్చింది. ఇందులో 2 సున్నాలకి ఇందులో 2 సున్నాలకు పోతే ఏనన్నా? సో చూసుకుంటే కనుక ఇక్కడ సున్నాకి ఇక్కడ సున్నాకి పోతే 4 4 16, R = 60. దేర్ఫోర్ 4 4 16, 4 15. దేర్ఫోర్ ఏంటంటే 15/4. 15/4 అంటే ఇప్పుడు చూసాం కదా 3.75% పెర్ యానం. రేట్ ఎప్పుడు కూడా సంవత్సరానికే ఉంటుంది. 3.75 ఆప్షన్ సి. అండర్స్టాండ్? మళ్ళీ ఒకసారి షార్ట్ కట్ చెప్తానండి, ప్రొసీజర్తో మీకు పని లేదు. కానీ ఎంతైనా సరే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు దాని యొక్క మూలం అనేది కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మీరు మూలాలు తెలియకుండా ముందుకెళ్ళినా మనకు ముందుది గుర్తుండదు. రైట్ అండి, ఇది చెప్తాను వినండి. ఎక్స్ట్రా తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అది 4,000. యారమార్క్ పైకి వేసాను కదా, ఎక్కువైనా తక్కువైనా నో ప్రాబ్లం. 4,000 ఇంటూ ఎంత కాలానికి? 4 ఇయర్స్ కాలానికి. ఎంత కాలానికి? 4 ఇయర్స్ కాలానికి. ఏ రేటో తెలుసా? తెలియదు కాబట్టి R. ఎంత వడ్డీ ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది? తక్కువ వచ్చిన అదే ప్రొసీజరు, ఎక్కువ వచ్చిన అదే ప్రొసీజర్, అందులో మీకు ఏం డౌట్ లేదు. సో 600 అండి. సో 4,000 ఉన్న 2 సున్నాలకి 100లో 2 సున్నాలకు పోతే పోయింది. ఇక్కడ సున్నాకి అక్కడ సున్నాకి పోతే ఇక్కడ చూసుకుంటే మొత్తానికి ఏంటంటే 4 16, R = 60. R = ఏమైందంటే 15/4 ఫైనల్గా అది. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి మంచిగా. రైట్, ఓకే. దేర్ ఆర్ 1224 ఎంప్లాయీస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. చెప్పండి అమ్మా, ఆర్గనైజేషన్లో ఎంతమంది ఉన్నారండి? ఎంప్లాయీస్ 1224 ఉన్నారండి. అవుట్ ఆఫ్ విచ్ అందులో 25% ఆర్ ప్రమోటెడ్. ప్రమోషన్ అంటే ప్రమోటెడ్ అంటే వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది, అంటే వాళ్ళు ఇంకా మంచి మెచ్యూరిటీకి వచ్చారు. హౌ మెనీ సచ్ ఎంప్లాయీస్ ఆర్ దేర్ హూ గాట్ ప్రమోటెడ్? ఏముందండి ఇందులో మామూలుగానే 1224 మందిలో ప్రమోటెడ్ కదా. ప్రమోటెడ్ అంటే మనం సింపుల్గా చేసేయడమే, 1/4 వేసేయడమే. వాడు ఏమైనా పోనీ కనీసం ఇంప్రమోటెడ్ అంటే ప్రమోటెడ్ కాని వాళ్ళని అడిగితే ఇంకా బాగుంటుంది మనకి. 3/4 వేయాలి కదా. అలాంటప్పుడు 1/4కి బ్యాలెన్స్ ఎంత? ప్రమోటెడ్ వచ్చిన వాళ్ళు 1/4 అయితే నాట్ ప్రమోటెడ్ ఎంత? 3/4. అది అడిగినా మనం ఇంకా సింపుల్గా చెప్పేద్దాం, అవునా? సరే, ఏదేమైనా నో ప్రాబ్లం అండి. 4 ఎక్కంతో పోతుంది. వెన్ ఏ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 4, ద లాస్ట్ 2 digits ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. ఏదైనా సంఖ్య 4తో పోవాలంటే ఏంటి? 2 సున్నాలైనా ఉండొచ్చు, లేదా 2 సున్నాలు కాకుండా 0 4 0 8 12 16 20 24 28 32 36 40 44 48 52 56 60 64 68 72 76 80 84 88 92 96 2 సున్నాలు ఏమున్నా 4తో పోతాయండి. అర్థమైందా? వెన్ ఏ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 4, అది కంప్లీట్ చేయలేదు, చెప్తాను వినండి. వెన్ ఏ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 4, ద లాస్ట్ 2 digits ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4 ఆర్ ద లాస్ట్ 2 digits ఆర్ జీరోస్. ఓకేనా? సో 4 3 12, 4 6 24. ఎట్ టైం క్యాన్సిలేషన్ అయిపోయింది. ఎప్పుడో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, మధ్యలో 0 వేసుకోవాలి. ఎట్ టైం క్యాన్సిలేషన్ అయితే మధ్యలో 0 వేసుకోవాలి. 306 ఆప్షన్ బి. ఓకే ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ తీసుకోండి.